ఒక హాయ్ చెప్పడం కానీ ఒక స్మైల్ కానీ లేదు. ఇట్ రియలీ హర్ట్స్ మై ఫీలింగ్స్. సో హాయ్ మామా, వెల్కమ్ టు క్లాస్ కంప్యూటర్ నెట్వర్క్స్ యూనిట్ 2. సో నేను ఈ క్లాస్లో మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ యూనిట్ 2 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామా, డెడ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్, ఈ క్లాస్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే వన్ డే బ్యాటర్స్, ఇంకా ఎవరైతే డల్లర్స్, ఇంకా సప్లీతో ఇబ్బంది పడే స్టూడెంట్స్ ఉంటారు చూడు, వాళ్ళ కోసం స్పెషల్గా ఈ పీడిఎఫ్ అనేది నేనే డిజైన్ చేసిన షార్ట్కట్ పీడిఎఫ్. సో వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది R22 రెగ్యులేషన్, R18 రెగ్యులేషన్, నెక్స్ట్ R25 రెగ్యులేషన్, 3 రెగ్యులేషన్స్కి యూజ్ అవుతుంది. ఇంకా కొత్త రెగ్యులేషన్ వస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం వన్ డే బ్యాటర్స్ కోసం స్పెషల్గా. ఓకే, యూనిట్ 2 అనేది ఏంటిది? కంప్యూటర్ నెట్వర్క్స్లో యూనిట్ 2 అనేది డేటా లింక్ లేయర్ గురించి చెప్తుంది. అర్థమైందా? మనం యూనిట్ 1 ఎవరైతే చదువుకున్నారో నా క్లాసు, వాళ్ళకి ఇది కంప్లీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే యూనిట్ 1లో అన్ని లేయర్స్ గురించి చెప్పినా కదా. సో అన్ని లేయర్స్ నేర్చుకుంటే మనకి ఈ క్లాస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో యూనిట్ 2 మొత్తం ఏముంటుంది? డేటా లింక్ లేయర్ గురించి ఉంటుంది. సో డేటా లింక్ లేయర్లో ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ని మనం ఈ యూనిట్లో లాంగ్ ఆన్సర్ లాగా నేర్చుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు డేటా లింక్ లేయర్లో ఒక 4 ప్రోటోకాల్స్ ఉన్నాయనుకో, ఆ 4 ప్రోటోకాల్స్ మనం 4 లాంగ్ ఆన్సర్ లాగా ఈ యూనిట్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంది? ఈ యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి? ఫస్ట్ డేటా లింక్ ప్రోటోకాల్స్ మామ. డేటా లింక్ ప్రోటోకాల్స్లో ఫస్ట్ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఇది ఒక లాంగ్ ఆన్సర్ అనమాట. ఈ లాంగ్ ఆన్సర్లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఏంటిదంటే, ఒకటి ఎర్రర్ ఫ్రీ ఛానల్, సో ఇదొక లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటిది? నాయిసీ ఛానల్. సో ఎర్రర్ ఫ్రీ ఛానల్, నాయిసీ ఛానల్, దేంట్లో? సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సో మనకి 2 లాంగ్ ఆన్సర్ వచ్చినాయి. ఇవి ఇంపార్టెంట్, ప్రీవియస్లీ మోస్ట్ టైం రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, 2 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? డేటా లింక్ లేయర్లో ఉన్నాయి ఈ ప్రోటోకాల్స్ అన్ని. స్లైడింగ్ విండో, స్టాప్ అండ్ వెయిట్, ఇవన్నీ. ఓకేనా? సో స్లైడింగ్ విండోలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఒక 2 లాంగ్ ఆన్సర్స్ అనమాట. ఒకటి ఏంది? 1 బిట్ స్లైడింగ్, అదొక లాంగ్ ఆన్సర్. ఓకే, 1 బిట్ స్లైడింగ్ అడగలేదు ఎగ్జామ్లో, క్వశ్చన్ అడగలేదు. ఏమడుగుతాడు? స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో ఇది అడుగుతాడు, గో బ్యాక్ ఎన్. సో పాయింటర్తో మార్క్ చేస్తున్నాడు చూడు, ఎల్లో కలర్ మార్కర్. సో ఈ 2 లాంగ్ ఆన్సర్స్, ఇవి నేర్చుకుంటే చాలు మామ, ఇంకేం అవసరం లేదు మనకి, ఏం అవసరం లేదు. జస్ట్ ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మనకి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ తగులుతుంది. 5 నుంచి 10 మార్క్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్లో. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక షార్ట్కట్ పీడిఎఫ్, నేనే తయారు చేసిన ఈ పీడిఎఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీ షుడ్ యూజ్ ఇయర్ ఫోన్స్ మంచిగా వాడినావు అనుకో, నీకు క్లాస్ అనేది కంప్లీట్గా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా నువ్వు క్లాస్ విన్నావు అనుకో, పక్క నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవడో ఒకటి గెలుగుతుంటాడు. సో నీ కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతుంది. సో నీకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకో, అప్పుడు వాయిస్ క్లారిటీ ఉంటుంది, నీకు మంచిగా ఫోకస్గా క్లాస్ మొత్తం వింటావు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం విన్న తర్వాత, క్లాస్ విన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ లేదు, ఈ పాయింట్లోనే ఉన్నావు అనుకో, గిల్లా కొట్టుకుంటావు. ఇక ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆఫ్ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సో సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఉందిగా, ఇదొక ప్రోటోకాల్ డేటా లింక్ లేయర్లో ఉంది. ఈ ప్రోటోకాల్ యొక్క ఆపరేషన్స్, దాని యొక్క వర్కింగ్, దాని యొక్క డెఫినేషన్స్, ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసి ఏమవుతుంది? లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో దేనికి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు? సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో 2 టైప్స్ ఉంటాయి అన్న, ఒకటి ఎర్రర్ ఫ్రీ. సో ఎర్రర్ ఫ్రీకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఎర్రర్ ఫ్రీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి లాంగ్ ఆన్సర్. సో చెప్తా. Explain the operations of Simplex stop and wait protocol. Design for an error free channel. Error free channel కి నువ్వు డిజైన్ చేసి చూపెట్టాలి. ఓకేనా? చూపిద్దాం, నో ప్రాబ్లం. ఈజీ ఉంటుంది, డెడ్ ఈజీ ఉంటుంది. సో బేసిక్ చెప్పాలి కదా, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అంటే ఏం లేదు మామ, ఆ పేర్లోనే ఎప్పుడైనా సరే హెడ్డింగ్లోనే సగం డెఫినేషన్ ఉంటుంది. స్టాప్ అండ్ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు డేటా లింక్ లేయర్ గురించి ఫస్ట్ తెలియాలి. యూనిట్ 1లో చెప్పిన, మళ్ళీ చెప్తా. అంటే యూనిట్ 1 చూసిన వాళ్ళకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. అసలు అది చూడలేదు అనుకో యూనిట్ 1, ఇలా వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా. సో ఇప్పుడు డేటా లింక్ లేయర్లో మనం సెండర్, రిసీవర్ అనుకుంటున్నాం కదా. సెండర్ని సోర్స్ అనుకో, రిసీవర్ని డెస్టినేషన్ అనుకో. సోర్స్ డెస్టినేషన్, లేకపోతే సెండర్ రిసీవర్, లేకపోతే కంప్యూటర్ 1 కంప్యూటర్ 2. సెండర్ అనేది ఒక కంప్యూటర్ అనుకో, రిసీవర్ అనేది ఇంకో కంప్యూటర్ అనుకో. అది కూడా వద్దు బ్రో, నాకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఇది ఒక హోస్ట్ 1, సెండర్ అనేది హోస్ట్ 1, రిసీవర్ అనేది హోస్ట్ 2, అట్లా ఇమాజిన్ చేసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి డేటాని పంపిస్తున్నాం, అంతే కదా? డేటాని పంపిస్తున్నాం, అందుకని పంపించేదాన్ని సెండర్ అంటున్నాం, డేటాని రిసీవ్ చేసుకునేదాన్ని రిసీవర్ అంటున్నాం. సో ఇప్పుడు అర్థమైందిగా బేసిక్. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది? డేటా ఫ్రేమ్స్ని పంపిస్తుంది, అంతే కదా? ఇప్పుడు డయాగ్రామ్ చూడు, నీకు సెండర్ ఏం చేస్తుంది? డేటా ఫ్రేమ్ని పంపిస్తుంది. అక్కడ డేటా అని చూడు, అది డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ సెండర్ పంపిస్తుంది. సో రిసీవర్ ఏం చేస్తుంది? అవును నాకు ఫ్రేమ్ వచ్చింది అని చెప్తుంది. ఫ్రేమ్ వచ్చిందని చెప్పేది ఏంటిది? అక్నాలెడ్జ్మెంట్, ఏసీకే షార్ట్కట్లో
ఏసీకి అంటున్నాం అక్నాలెడ్జ్మెంట్. సో ఏం చేస్తుంది రిసీవర్ అనేది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది అనమాట ఎవరికి సెండర్కి, అవును నాకు ఫ్రేమ్ వచ్చింది ఇంకో ఫ్రేమ్ పంపి. సో ఇంకో డేటా ఫ్రేమ్ పంపించింది, అప్పుడు ఏమంటుంది రిసీవరు, అవును ఇంకో ఫ్రేమ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ పంపి అని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వగానే సెండర్ ఏం చేస్తుంది ఇంకో ఫ్రేమ్ పంపిస్తుంది. అట్లా ఇక్కడ ఏం జరుగుతుంది, సెండర్ అనేది డేటా ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఆగుతుంది, స్టాప్. సో స్టాప్ అండ్ వెయిట్ అంటే ఏంటో చెప్తాను. సో సెండర్ అనేది డేటా ఫ్రేమ్ పంపించిన తర్వాత ఆగుతుంది అంటే మీన్స్ వెయిటింగ్, ఎందుకు అక్నాలెడ్జ్మెంట్ కోసం ఆగుతుంది. సో ఇప్పుడు సెండర్ డేటా ఫ్రేమ్ పంపించింది ఆగుతుంది, దేనికోసం అక్నాలెడ్జ్మెంట్ కోసం, అందుకని దీన్ని స్టాప్ అన్నాం. నెక్స్ట్ వెయిట్ అంటే ఆగుతుంది కదా, సో వెయిటింగ్ చేస్తుంది, ఆగి వెయిటింగ్ చేస్తుంది అనమాట. ఎవరి కోసం, అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తుంది. సో అక్నాలెడ్జ్మెంట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు డేటా ఫ్రేమ్ పంపించినావు మామ, సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి డేటా ఫ్రేమ్ పోయింది. ఇప్పుడు ఏమవుతుంది రిసీవర్కి మిస్ కావచ్చు, డేటా ఫ్రేమ్ రాకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు డేటా ఫ్రేమ్ పంపిస్తుంటే మధ్యలో ఏదో మిస్ మ్యాచ్ అయింది, ఏదో ఏమంటారు బిజీ ఉంటుంది, నాయిసీ ఛానల్ ఉంటుంది. సో నాయిసీ ఛానల్ ఉండడం వల్ల ఏమవుతుంది డేటా ఫ్రేమ్ అనేది లాస్ అయింది, అంటే తప్పిపోయింది, డేటా ఫ్రేమ్ తప్పిపోయింది. సో అప్పుడు మనం సెండర్ నుంచి పంపించే డేటా ఫ్రేమ్ అనేది రిసీవర్కి రిసీవ్ కాదు. రిసీవ్ కాకపోతే ఏమవుతుంది, రిసీవర్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడా, ఇయ్యడు. ఎందుకు ఇయ్యాడు అక్నాలెడ్జ్మెంట్, ఎందుకు ఇయ్యాడు అంటే వాడికి డేటా ఫ్రేమ్ రాలేదు రిసీవర్కి, అందుకని వాడు కూడా ఇయ్యడు. సో ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్ అనేది లాస్ అవుతుంది. సో డేటా ఫ్రేమ్ అనేది లాస్ అయిందని ఎట్లా తెలుసుకుంటాం బ్రో అంటే సింపుల్, అక్నాలెడ్జ్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు సెండరు డేటా ఫ్రేమ్ పంపిస్తే డేటా ఫ్రేమ్ అక్కడ రీచ్ అయితేనే ఇది అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ ఇయ్యలేదంటే మీనింగ్ ఏంది, డేటా ఫ్రేమ్ లాస్ అయిందని అర్థం. సో దానికోసమని మనం ఈ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ వాడుతాం అనమాట. సో స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అది అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది, డేటా ఫ్రేమ్ వచ్చింది లేకపోతే రాలేదనుకో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వదు. దాని ద్వారా మనం డేటా ఫ్రేమ్ అనేది మిస్ అయిందని కనుక్కుంటాం. సో అది అడ్వాంటేజ్, డేటా లింక్ లేయర్లో ఈ ప్రోటోకాల్ యొక్క అడ్వాంటేజ్. సో ఇప్పుడు డెఫినేషన్ చదివితే క్లారిటీ వస్తుంది. స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్, సో మంచిగా రాద్దాం. స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్, ఒక్క నిమిషం మళ్ళీ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. ఇన్ ఏ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ద సెండర్ సెండ్స్ వన్ ఫ్రేమ్, సెండర్ ఏం చేస్తున్నాడు వన్ ఫ్రేమ్ పంపిస్తున్నాడు, వన్ ఫ్రేమ్. దెన్ వెయిట్స్ ఫర్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద రిసీవర్ బిఫోర్ సెండింగ్ ద నెక్స్ట్ ఫ్రేమ్. అంటే ఏమవుతుంది, సెండర్ ఒక ఫ్రేమ్ పంపించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్, ఫ్రమ్ ద రిసీవర్, అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద రిసీవర్ బిఫోర్ సెండింగ్ ద నెక్స్ట్ ఫ్రేమ్. అంటే ఇంకో ఫ్రేమ్ పంపించక ముందుకు ఒక ఫ్రేమ్ పంపించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయి, అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే ఇంకో నెక్స్ట్ ఫ్రేమ్ పంపి, అట్లా అనమాట. బిఫోర్ సెండింగ్ ద నెక్స్ట్ ఫ్రేమ్ ఆయన ఏం చేస్తున్నాడు, అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దీని యొక్క వర్కింగ్ ఏంది, ఇప్పుడు మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా డీటెయిల్గా, అదే వర్కింగ్. సో ఇంగ్లీష్ టైప్ వర్కింగ్ ఏంది, సెండర్ సెండ్స్ ఒక డేటా ఫ్రేమ్ పంపిస్తున్నాడు. ఏమవుతుంది, రిసీవర్ రిసీవ్స్ ద డేటా ఫ్రేమ్, రిసీవర్కి డేటా ఫ్రేమ్ వచ్చింది, పంపించినాక వచ్చింది. అండ్ సెండ్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్, రిసీవర్ ఏం చేస్తున్నాడు, అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తున్నాడు. అప్పుడు సెండర్ ఏం చేస్తాడు, వెయిట్ చేస్తాడు, రిసీవర్ అక్నాలెడ్జ్మెంట్ పంపించేంత వరకు వెయిట్ చేస్తుంటాడు. సెండర్ వెయిట్స్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్, అంతేగా వెయిటింగ్ చేస్తున్నాడు సెండర్. సో అక్కడి నుంచి రిసీవర్ పంపిస్తున్నాడు, ఇక్కడ ఈయన వెయిటింగ్ చేస్తున్నాడు అక్నాలెడ్జ్మెంట్ కోసం. ఆఫ్టర్ రిసీవింగ్ ద అక్నాలెడ్జ్మెంట్, సెండర్కి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, సెండరు ఇంకో నెక్స్ట్ ఫ్రేమ్ పంపించాలి. సెండర్ సెండ్స్ ద నెక్స్ట్ ఫ్రేమ్, సెండర్ ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఫ్రేమ్ పంపిస్తున్నాడు. ఇదే ప్రాసెస్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇదే దీని యొక్క వర్కింగ్. సో ఇప్పుడు డయాగ్రామ్లో ఇక్కడ సెండర్ ఉండాలి, ఇది కలర్ మార్కర్తో చెప్తాం. ఇక్కడ సెండర్ ఉండాలి, బ్లూ కలర్తో చెప్తున్నాడు చూడు. అవతల సైడ్ రిసీవర్ ఉండాలి. నెక్స్ట్ ఇదంతా వెయిటింగ్ టైం అంటారు. ఇక్కడ వెయిటింగ్ టైం ఎందుకంటే ఇప్పుడు డేటా ఫ్రేమ్ పంపించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, ఆ వెయిట్ చేసే టైంనే వెయిటింగ్ టైం అంటారు. సో ఆ గ్యాప్ని వెయిటింగ్ గ్యాప్ అన్నాం. సో వెయిటింగ్ టైం, సో అట్లా అన్నిటికీ వెయిటింగ్ టైం. ఈ సింబల్స్ కరెక్టే చూపించినావు అనుకో నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్ ఆన్సర్లో ఇప్పుడు మనం దేనికి చెప్తున్నాం, ఎర్రర్ ఫ్రీ ఛానల్. సో ఎర్రర్ ఫ్రీ ఛానల్కి ఈ ఆన్సర్ ఎందుకు చెప్తున్నామో కూడా చెప్తా. సో ఇప్పుడు ఎర్రర్ ఫ్రీ ఛానల్ అంటే మీనింగ్ ఏంది మామ, ఎర్రర్ అనేది ఉండొద్దు, డేటా అనేది ఎర్రర్ ఉండొద్దు. సో ఇప్పుడు డేటా ఎర్రర్ అనేది ఇక్కడ ఉంటుందా, ఉండట్లేదు. ఎందుకంటే మనం చెప్తున్నాం ఎమ్మడే డేటా మిస్ అయిందని అక్నాలెడ్జ్మెంట్ ద్వారా మనం కనుక్కుంటున్నాం. అంటే ఏంది, ఇది ఎర్రర్ ఫ్రీ ఛానల్కి పనికొస్తుంది. ఏంది, ఈ ప్రోటోకాల్ అనేది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అనేది ఎర్రర్ ఫ్రీ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎర్రర్ కంట్రోల్ చేస్తుంది. ఇంతకుముందు యూనిట్ 1లో చెప్పిన ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ ఇవన్నీ చేస్తుంది డేటా లింక్ లేయర్. సో ఇక్కడ ఫ్లో కంట్రోల్ అవుతుంది, ఎర్రర్ కంట్రోల్ కూడా అవుతుంది. ఎర్రర్ కంట్రోల్ ఎట్లా అంటే డేటా ఫ్రేమ్ అక్కడికి రీచ్ కాలేదు రిసీవర్కి, అప్పుడు ఏం చేస్తాడు రిసీవర్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోతే మీనింగ్ ఏంది, డేటా ఫ్రేమ్ అనేది ఎర్రర్ వచ్చిందని అర్థం. అట్లా నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ సింపుల్ టు ఇంప్లిమెంట్. సో దాని యొక్క డయాగ్రామ్ సింపుల్గానే ఉంది, దాని యొక్క ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంది. అందుకని ఈ ఎర్రర్ ఫ్రీ అనేది వెరీ సింపుల్ టు ఇంప్లిమెంట్. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ ఆర్డర్లీ డెలివరీ ఆఫ్ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ అనేవి ఆర్డర్గానే పోతున్నాయి. ఎట్లా బ్రో అంటే
ఇప్పుడు ఫస్ట్ డేటా ఫ్రేమ్ పంపించినాం, అక్నాలజ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ డేటా ఫ్రేమ్ పంపించినాం అంటే ఏంది, ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకో ఫ్రేమ్ ఆర్డర్లోనే పంపిస్తున్నాం, అదే ఆర్డర్లో పోతాయి. ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్ అనేది పోలేదు అనుకో, పోకపోతే ఏమైంది, అక్నాలజ్మెంట్ రాదు. మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ పంపిస్తాం, మళ్ళీ పోలేదు, మళ్ళీ అక్నాలజ్మెంట్ రాదు. అట్లా సెకండ్ ఫ్రేమ్ పంపిస్తూనే ఉంటావు. సో థర్డ్ ఫ్రేమ్ పంపిస్తావో పంపివు, ఎందుకంటే సెకండ్ ఫ్రేమ్ అయిపోయినాకనే థర్డ్ ఫ్రేమ్ పోవాలి. అందుకని ఇదేంటిది, ఆర్డర్ డెలివరీ చేస్తుంది. ఓకేనా, ఏది ఎర్రర్ ఫ్రీ ఛానల్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంది, చాలా స్లో. ఇది ఎందుకు స్లో అంటే నువ్వు ఈచ్ టైం ఎన్ని ఫ్రేమ్స్ పంపిస్తున్నావు, ఒక ఫ్రేమ్ పంపిస్తున్నావు అంటే ఈచ్ టైం ఒక ఫ్రేమ్ అంటే 1000 ఫ్రేమ్స్ పంపించాలి. సో 1000 ఫ్రేమ్స్ పంపించాలంటే 1000 టైమ్స్ వెయిట్ చేయాలి నువ్వు, 1000 టైమ్స్ వెయిటింగ్ అంటే స్లో. సో స్లో అండ్ ఇన్ఎఫిషియంట్. ఇది ఇన్ఎఫిషియంట్, మంచిగా ఆర్డర్గా పంపిస్తుంది అడ్వాంటేజ్, కానీ డిసడ్వాంటేజ్ ఏంది, ఇట్ ఈస్ స్లో అండ్ ఇన్ఎఫిషియంట్ ఎస్పెషల్లీ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో లాంగ్ డిస్టెన్స్కి ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు ఇది ఇన్ఎఫిషియంట్. ఓన్లీ 1 ఫ్రేమ్ కెన్ బి ట్రాన్స్మిట్ ఎట్ ఎ టైం అంటే ఒక టైంకి నువ్వు ఒకటే ఫ్రేమ్ని పంపించగలుగుతున్నావు, మల్టిపుల్ ఫ్రేమ్స్ని పంపిస్తున్నావు పంపించలేవు. సో ఏమేమైతే ప్రాపర్టీస్ లేవో అవన్నీ డిసడ్వాంటేజ్ కింద రాయాలి, ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ అడ్వాంటేజెస్ కింద రాయాలి, అంతే. నెక్స్ట్ డయాగ్రామ్ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో ఫర్ నాయిసీ ఛానల్, ఇది ఇప్పుడు ఎర్రర్ ఫ్రీ ఛానల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ నాయిసీ ఛానల్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ డిజైన్డ్ ఫర్ నాయిసీ ఛానల్. సో నాయిసీ ఛానల్ అంటే ఏంటిది, దాని యొక్క డయాగ్రామ్ ఎట్లుంటుందో ఫస్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది. సో నాయిసీ ఛానల్ అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఇది ఒక సెండర్ నుంచి రిసీవర్కి డేటా పోతుంది కదా, సెండర్ నుంచి రిసీవర్కి డేటా పోయేది ఎట్లా పోతుంది, ఒక ట్రాన్స్మిషన్ మీడియం నుంచి పోతుంది, అంటే ఒక ఛానల్ నుంచి పోతుంది. సో యూనిట్ 1లో చెప్పిన. సో ఇది ఒక ట్రాన్స్మిషన్ మీడియం సెండర్ నుంచి రిసీవర్కి, అది ఒక నెట్వర్క్ అనుకో. ఈ నెట్వర్క్ నుంచి ఈ ట్రాన్స్మిషన్ మీడియం నుంచి ఏమవుతుంది, డేటా అనేది పోతుంది అనమాట, డేటా అనేది పోతుంది. ఇప్పుడు మల్టిపుల్ సెండర్స్ ఉన్నారు, మల్టిపుల్ సెండర్స్ అనేటోడు ఒకటేసారి సైమల్టేనియస్ డేటాని పంపిస్తున్నారు, అంటే ఒకటేసారి పంపిస్తున్నారు మల్టిపుల్ సెండర్స్. సో అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది నాయిసీ ఛానల్లో పోతుందన్నమాట, అంటే మల్టిపుల్ సెండర్స్ ఒకటేసారి పంపిస్తుంది కాబట్టి ఇక్కడ కంజెషన్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ డేటా అనేది కంజెషన్ ఉంటుంది. సో మల్టిపుల్ సెండర్స్ పంపిస్తారు, అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది లాస్ కావచ్చు, డేటా అనేది ఎర్రర్ రావచ్చు, ఇక్కడ వచ్చే డేటా అక్కడికి పోయి అక్కడ వచ్చే డేటా ఇక్కడికి పోవచ్చు, అట్లా ఎర్రర్ రావచ్చు డేటా. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సీక్వెన్స్ బిట్ యూజ్ చేస్తాం అనమాట, నాయిసీ ఛానల్కి సీక్వెన్స్ బిట్స్ అంటే డూప్లికేట్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎట్లయితుందంటే సెండర్ నుంచి రిసీవర్కి ఒక డేటా ఫ్రేమ్ పంపించినాం, కానీ ఇక్కడ నుంచి అక్నాలజ్మెంట్ ఇక్కడికి రావాలిగా, రిసీవర్ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ ఇట్లా రావాలిగా, నాకు ఈ ఫ్రేమ్ వచ్చిందని చెప్పేసి సెండర్ నుంచి ఒక ఫ్రేమ్ పంపించినాం అంటే 0 ఫ్రేమ్ పంపించినాం అనుకో, ఆ 0 ఫ్రేమ్ వచ్చిందని చెప్పేసి చెప్పాలి రిసీవర్. ఎవరికి చెప్పాలి, రిసీవర్ అనేటోడు సెండర్కి చెప్పాలి, నాకు 0 ఫ్రేమ్ వచ్చింది, నెక్స్ట్ ఫ్రేమ్ పంపించాను అక్నాలజ్మెంట్ ఇవ్వాలి. సో ఈ అక్నాలజ్మెంట్ అనేది ఇట్లా వస్తుంది, ఇక్కడ రిసీవర్ దగ్గర నుంచి ఇట్లా సెండర్కి వస్తుంది. అప్పుడు ఏమైంది, ఈ అక్నాలజ్మెంట్ అనేది మిస్ అయిపోయింది. ఎట్లా మిస్ అయిపోయింది బ్రో అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం, కండిషన్ నాయిసీ ఛానల్. నాయిసీ ఛానల్ అంటే ఏంది, ఇక్కడ మొత్తం నాయిసీ ఉంటుంది, అంటే కంజెషన్ ఎక్కువ ఉంటుంది, సో డేటా అనేది మిస్ అయిపోతుంటుంది అనమాట. సో నాయిసీ ఛానల్లో ఇక్కడ నుంచి వచ్చే అక్నాలజ్మెంట్ అనేది మిస్ అయిపోయింది. సో అక్నాలజ్మెంట్ మిస్ అయిపోతే సెండర్ ఏమనుకుంటాడు అంటే నేను పంపించిన డేటా ఫ్రేమ్ రిసీవర్కి రాలేదు. సో ఏం చేస్తాడు, మళ్ళీ అదే ఫ్రేమ్ పంపిస్తాడు, ఏ ఫ్రేమ్ 0 ఫ్రేమ్ మళ్ళీ పంపిస్తున్నాడు. ఇక్కడ 0 ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకో. సో 0 ఫ్రేమ్ ఉందిగా, ఈ 0 ఫ్రేమ్ వచ్చింది మామ, రిసీవర్కి రీచ్ అయింది, కాకపోతే రిసీవర్ అక్నాలజ్మెంట్ పంపించింది చూడు, అక్నాలజ్మెంట్ అనేది ఎల్లో కలర్ లైన్ అట్లా వేస్తున్నా. సో అక్నాలజ్మెంట్ రిసీవర్ పంపించింది, అది రీచ్ కాలేదు. ఎందుకు రీచ్ కాలేదంటే డ్యూ టు నాయిసీ ఛానల్ వల్ల అక్నాలజ్మెంట్ ఎల్లో కలర్ది రీచ్ కాలేదు, ఎవరికి సెండర్కి రీచ్ కాలేదు. సో సెండర్ ఏమనుకుంటాడు, అయ్యో వాడికి ఫ్రేమ్ రీచ్ కాలేదు, 0 ఫ్రేమ్ రీచ్ కాలేదు అని చెప్పేసి కొద్దిసేపు టైం తర్వాత మళ్ళీ ఫ్రేమ్ పంపిస్తాడు, ఏ ఫ్రేమ్ 0 ఫ్రేమే పంపిస్తాడు, ఎందుకంటే అక్నాలజ్మెంట్ రాలేదు కదా. సో మళ్ళీ సెండర్ ఏం చేస్తున్నాడు, ఈ ఫ్రేమ్ని పంపిస్తున్నాడు, ఇదే కలర్తో ఇద్దాం. సో సెండర్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఫ్రేమ్ పంపిస్తున్నాడు 0 ఫ్రేమ్. సో మళ్ళీ రిసీవర్ ఏం చేస్తున్నాడు, అక్నాలజ్మెంట్ పంపిస్తున్నాడు అనుకో, సో అక్నాలజ్మెంట్ మళ్ళీ మిస్ అయింది. అప్పుడు ఏం చేస్తాడు, సెండర్ మళ్ళీ 0 ఫ్రేమే పంపిస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ అనేది రిసీవర్ దగ్గర ఎక్కువ పెరుగుతున్నాయి, ఎందుకంటే సెండర్ పంపించే 0 ఫ్రేమ్ అట్లా మల్టిపుల్ టైమ్స్ వస్తూనే ఉన్నాయి. రిసీవర్ ఏమో అక్నాలజ్మెంట్ పంపిస్తుంది కానీ అది రీచ్ అవుతలేదు సెండర్కి. సెండర్ ఏమనుకుంటారు, రాలేదనుకోని మళ్ళీ అదే ఫ్రేమ్ని పంపిస్తుంది. సో ఇక్కడ డూప్లికేట్ ఫ్రేమ్స్ అనేది రిసీవర్ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి, అంటే ఎక్కువ డేటానే కదా. ఇప్పుడు ఒకటే ఉండాలి, ఒక ఒరిజినల్ డేటా ఒకటే ఉండాలి, దానికి ఇన్ని డూప్లికేట్స్ పెట్టినాం అనుకో ఏమవుతుంది, స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అంత స్టోరేజ్ ఉండడం అవసరం లేదు. సో కంప్యూటర్ ల్యాగ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అవసరమైనవి మాత్రమే పంపించాలి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇది కంట్రోల్ చేయాలి, ఈ కంజెషన్ని నాయిసీ ఛానల్ని కంట్రోల్ చేయాలంటే ఈ ఫ్రేమ్కి లాస్ట్లో 0, 1 అట్లా యాడ్ చేసి పంపిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రేమ్కి లాస్ట్లో 0 ఉంది కదా, 0 ఉంది. సో ఇది ఏం చేస్తాడు, రిసీవర్ చూసి ఫ్రేమ్కి లాస్ట్లో ఏముంది, 0 ఉంది. సో అక్నాలజ్మెంట్కి లాస్ట్లో 0 పెట్టి ఇట్లా పంపిస్తాడు, ఎవరికి సెండర్కి పంపిస్తాడు. ఇక్కడ చూడు
అక్నాలజ్మెంట్కి లాస్ట్లో 0 పెట్టి ఎవరికి పంపిస్తున్నాడు, సెండర్కి పంపిస్తున్నాడు. సో పంపిస్తున్నాడుగా. ఇప్పుడు ఏమైంది, అక్నాలజ్మెంట్ లాస్ అయింది అనుకో, ఎందుకంటే నాయిసీ ఛానల్గా అక్నాలజ్మెంట్ లాస్ అయింది. ఇలా అక్నాలజ్మెంట్ లాస్ట్లో 0 పెట్టి సెండర్కి పంపించాను, అది కూడా మళ్ళీ లాస్ అయింది. సో ఇప్పుడు సెండర్ ఏం చేస్తాడు, అయ్యో నాకు అక్నాలజ్మెంట్ రాలేదు కాబట్టి ఫ్రేమ్ రీచ్ కాలేదని చెప్పేసి సెండర్ మళ్ళీ ఫ్రేమ్ పంపిస్తాడు. సో ఇది కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. సో సెండర్ ఏం చేస్తున్నాడు, ఫ్రేమ్ని 0 ఫ్రేమ్ని పంపిస్తున్నాడు, రిసీవర్కి పంపించిండు. సో ఇప్పుడు రిసీవర్కి వచ్చే ఫ్రేమ్ ఎట్లుంటుంది, ఫ్రేమ్కి లాస్ట్లో 0 ఉంటుందిగా. సో రిసీవర్ చూస్తాడు, చూసి ఈ దగ్గర ఆల్రెడీ రిసీవర్ దగ్గర ఆల్రెడీ ఫ్రేమ్ లాస్ట్లో ఒక 0 ఉంది. సో ఇంకో ఫ్రేమ్ వచ్చింది, ఇంకో ఫ్రేమ్కి కూడా ఫ్రేమ్ లాస్ట్లో 0 ఉంది. సో రిసీవర్కి అర్థమవుతుంది ఇది ఒక డూప్లికేట్ ఫ్రేమ్. సో డూప్లికేట్ ఫ్రేమ్ కాబట్టి నేను కన్సిడర్ చేయని చెప్పేసి డూప్లికేట్ ఫ్రేమ్ని పక్కన పడేస్తాడు. పక్కన పడేసి మళ్ళీ అక్నాలజ్మెంట్ ఏమని ఇవ్వాలి, అక్నాలజ్మెంట్ 0, లాస్ట్కి 0 ఉంది కదా ఫ్రేమ్కి, ఒరిజినల్ డేటాకి 0 ఉంది. సో అక్నాలజ్మెంట్ 0 పంపిస్తాడు. ఇప్పుడు ఒకవేళ రీచ్ అయింది అనుకుందాం, నాయిసీ ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ కావచ్చు కానీ ఒకసారి పాస్ అవుతుంది. సో అక్నాలజ్మెంట్ రీచ్ అయింది అనుకున్నాం. సో అక్నాలజ్మెంట్ 0 రీచ్ అయింది. సో 0 రీచ్ అయింది కాబట్టి సెండర్కి ఏమర్థమవుతుంది, లాస్ట్కి 0 ఉందంటే 0 ఫ్రేమ్ రీచ్ అయింది అంటే నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్రేమ్ లాస్ట్కి 1 పెట్టి పంపించాలి. సో ఏం చేస్తున్నాడు, ఫ్రేమ్ నెక్స్ట్ ఫ్రేమ్ పంపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఫ్రేమ్ 0, నెక్స్ట్ ఫ్రేమ్ 1. సో ఫ్రేమ్కి లాస్ట్లో 1 పెట్టి పంపిస్తున్నాడు. సో రిసీవర్ ఏం చేస్తాడు, ఫ్రేమ్కి లాస్ట్లో 1 ఉంది. సో ఇది ఒక ఒరిజినల్ డేటా, ఎందుకంటే ఇంతకుముందు 0 ఉంది, ఇప్పుడు 1 ఉంది. సో ఇది ఒక కొత్త డేటా అని చెప్పేసి ఫ్రేమ్ 1ని కన్సిడర్ చేస్తాడు. కన్సిడర్ చేసి అక్నాలజ్మెంట్కి లాస్ట్లో 1 పెట్టి పంపిస్తాడు. ఎవరికి, సెండర్కి. ఇప్పుడు అక్నాలజ్మెంట్ రీచ్ అయింది అనుకుందాం. సో సెండర్కి వచ్చింది, అక్నాలజ్మెంట్ లాస్ట్లో 1 వచ్చింది. అంటే మీనింగ్ ఏంది, సెండర్కి అర్థమవుతుంది నేను పంపించిన ఫ్రేమ్ 1 అనేది రీచ్ అయిపోయింది, వాడికి రిసీవర్కి రీచ్ అయింది. సో నెక్స్ట్ ఫ్రేమ్ పంపించాలి. సో ఫ్రేమ్కి లాస్ట్లో 0 పెట్టి పంపిస్తాడు. వీడేం చేస్తాడు, కొత్త ఫ్రేమ్ వచ్చిందని చెప్పేసి అక్నాలజ్మెంట్కి లాస్ట్లో 0 పెట్టి పంపిస్తాడు అట్లా. సో ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ అనేవి మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో డూప్లికేట్ ఫ్రేమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి బ్రో అంటే, ఇది నాయిసీ ఛానల్ కాబట్టి ఈ అక్నాలజ్మెంట్ లేకపోతే ఫ్రేమ్ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది కంపల్సరీ. అక్నాలజ్మెంట్ అనేది మిస్ అవుతుంది, లేకపోతే ఫ్రేమ్ ఇక్కడ నుంచి వచ్చే ఫ్రేమ్ మిస్ అవుతుంది, లేకపోతే రిసీవర్ దగ్గర నుంచి వచ్చే అక్నాలజ్మెంట్ మిస్ అవుతుంది. సో నాయిసీ ఛానల్లో ఇది అవుతుంది. సో నాయిసీ ఛానల్లో ఇది అయితే ఏమవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో డూప్లికేట్ ఫ్రేమ్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఇది వాడుతున్నాం. ఏది, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో నాయిసీ ఛానల్. అంటే ఇది నాయిసీ ఛానల్కి ఏం చేస్తాం, లాస్ట్కి సీక్వెన్స్ నెంబర్ 01 యాడ్ చేస్తాం. అర్థమైందిగా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థమైతే వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది, నాయిసీ ఛానల్. ఇన్ ఏ నాయిసీ ఛానల్ ద ఫ్రేమ్స్ ఆర్ అక్నాలజ్మెంట్ మే గెట్ లాస్ట్. సో ఫ్రేమ్స్ అన్న లాస్ కావచ్చు, అక్నాలజ్మెంట్ అన్న లాస్ కావచ్చు. ఇందాక చెప్పినాగా ఫ్రేమ్ అన్న మాయమైపోవచ్చు, అక్నాలజ్మెంట్ మాయమైపోవచ్చు. ఇన్ ఏ నాయిసీ ఛానల్ ఆర్ డ్యామేజ్డ్, ఫ్రేమ్స్ అక్నాలజ్మెంట్ డ్యామేజ్ కావచ్చు. రిసీవర్ మే గెట్ డూప్లికేట్ ఫ్రేమ్స్. సో రిసీవర్కి ఏమవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ వస్తున్నాయి అనమాట. రిసీవర్ మే అంటే రిసీవర్ దగ్గర డూప్లికేట్ ఫ్రేమ్స్ ఎక్కువ వస్తున్నాయిగా, ఇందాక చూపించినాగా. ఇఫ్ ద సెండర్ రీట్రాన్స్మిట్స్. సో సెండర్ ఏం చేస్తున్నాడు, రీట్రాన్స్మిషన్ చేస్తున్నాడు. సో సెండర్ రీట్రాన్స్మిషన్ అంటే రాలేదేమో, అక్నాలజ్మెంట్ రాలేదుగా. సో అక్నాలజ్మెంట్ మాయమైపోయింది. అప్పుడు ఏమైంది, సెండర్ రాలేదేమో అనుకొని మళ్ళీ అదే ఫ్రేమ్ పంపిస్తున్నాడు. సో డూప్లికేట్ ఫ్రేమ్స్ ఎక్కువవుతున్నాయి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా, ఆన్సర్ వచ్చింది, ప్రాబ్లం ఏందో అర్థమైంది. దీనికి సొల్యూషన్ ఏంది, ఈ డూప్లికేట్ ఫ్రేమ్స్కి సొల్యూషన్ ఏంది, యూజ్ ద సీక్వెన్స్ నెంబర్. ఇప్పుడు ఈ నాయిసీ ఛానల్లో మనం సీక్వెన్స్ నెంబర్ లాస్ట్కి 01 పెట్టి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయో అర్థమవుతాయి, వాటి అన్నింటినీ ఇగ్నోర్ చేసుకోవచ్చు. హౌ ఇట్ వర్క్స్. సో ఇది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే సింపుల్ మామ. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ లేబుల్డ్ విత్ అ సీక్వెన్స్ నెంబర్ 0 and 1. సో ఈచ్ ఫ్రేమ్కి ఏమవుతుంది, లాస్ట్కి 01 నెంబర్ పెట్టి పంపిస్తున్నాం. రిసీవర్ యూజెస్ దిస్ టు డిటెక్ట్ ద డూప్లికేట్స్. రిసీవర్ ఏం చేస్తున్నాడు, ఆ సీక్వెన్స్ నెంబర్ని బట్టి ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్లో కనుక్కుంటున్నాడు. ఇఫ్ ద అక్నాలజ్మెంట్ ఈజ్ లాస్ట్, ఒకవేళ అక్నాలజ్మెంట్ అనేది లాస్ అయింది అనుకో, అంటే ఇందాక మాట్లాడుకున్నాం అక్నాలజ్మెంట్ మిస్ అయింది, అప్పుడు ఏమైతే సెండర్ మళ్ళీ అదే ఫ్రేమ్ పంపిస్తాడు. ఏమనుకుంటాడు సెండరు, అక్నాలజ్మెంట్ రాలేదు కాబట్టి అయ్యో డేటా రాలేదని చెప్పేసి మళ్ళీ అదే డేటా పంపిస్తాడు. సెండర్ రీట్రాన్స్మిట్ ద సేమ్ ఫ్రేమ్ విత్ ద సేమ్ సీక్వెన్స్ నెంబర్. సేమ్ అదే సీక్వెన్స్ నెంబర్ వేసి ఫ్రేమ్ లాస్ట్కి 0 పెట్టి పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, రిసీవర్ చూస్తాడు, ఓహో ఇది లాస్ట్కి 0 ఉందంటే వీడు ఇచ్చిన ఫ్రేమే మళ్ళీ ఇస్తున్నాడు, డూప్లికేట్ ఫ్రేమ్ ఇస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ అక్నాలజ్మెంట్కి లాస్ట్కి 0 వచ్చిందిరా బాబు, 0 ఫ్రేమ్ వచ్చిందని అక్నాలజ్మెంట్కి లాస్ట్కి 0 ఫ్రేమ్ వచ్చిందని పంపిస్తాడు. డూప్లికేట్ని ఇగ్నోర్ చేస్తాడు. రిసీవర్ చెక్స్ ద సీక్వెన్స్ నెంబర్ అండ్ ఇగ్నోర్స్ ఇఫ్ డూప్లికేట్. రిసీవర్ ఏం చేస్తాడు, సీక్వెన్స్ నెంబర్ చెక్ చేసి డూప్లికేట్ అయితే దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. సో ఇక్కడ ఏముంటుంది, సెండర్ ఉంటుంది, ఇటు సైడ్ రిసీవర్ ఉంటుంది, ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ టైం ఎప్పుడైనా సరే ఇట్లా కిందికి టైం ఉంటుంది. నెక్స్ట్ 0 ఫ్రేమ్ పంపిస్తున్నాం, 0 అక్నాలజ్మెంట్, 1 ఫ్రేమ్ 1 అక్నాలజ్మెంట్, 0 ఫ్రేమ్ 0 అక్నాలజ్మెంట్, సో ఆన్ అప్ టు అట్లా ఉంటుంది ఇన్ఫినిటీ. సో డయాగ్రామ్ కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని యొక్క కీ ఫీచర్స్ ఏంది, కీ ఫీచర్స్ ఆఫ్ ఏ ప్రోటోకాల్, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో నాయిసీ ఛానల్లో దీని ఫీచర్స్ ఏంది, ఇది యూని డైరెక్షనల్. ఎందుకు యూని డైరెక్షనల్ అంటే ఇప్పుడు డేటా అనేది ఇక్కడ చూడు మామ,
డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి మాత్రమే అవుతుంది ఒక డైరెక్షన్లో. సెండర్ నుంచి రిసీవర్కే డేటా పోతుంది. రిసీవర్ నుంచి సెండర్కి డేటా వస్తుందా? రావట్లేదు. రిసీవర్ నుంచి సెండర్కి జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే వస్తుంది. సో డేటా రావట్లేదు. అందుకని యూనిడైరెక్షనల్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ ఎ యూనిడైరెక్షనల్ కమ్యూనికేషన్. ఓన్లీ సెండర్ సెండ్స్ టు ద రిసీవర్. ఎర్రర్ కంట్రోల్ యూజింగ్ అక్నాలెడ్జ్మెంట్. సో అక్నాలెడ్జ్మెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఎర్రర్ కంట్రోల్ అనేది చేస్తున్నాం. డేటా మిస్ అయితే ఎర్రర్ కంట్రోల్ చేస్తున్నాం. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ టు డిటెక్ట్ ద డూప్లికేట్స్. సీక్వెన్స్ నెంబర్ ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? నాయిసీ ఛానల్లో టు డిటెక్ట్ ద డూప్లికేట్స్ ఇన్ ద స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఫ్లో ఫాలోస్ ARQ. ARQ అంటే ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ మెథడ్ మామ. ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం? రిపీట్ చేస్తున్నాం. ఏ ప్రాసెస్ని ఇందాక ఫ్రేమ్ని పంపించి అక్నాలెడ్జ్మెంట్, ఆ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? రిక్వెస్ట్ అడుగుతుంది. ఎవరు? అక్నాలెడ్జ్మెంట్ ఇట్లా ఇస్తుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే రిక్వెస్ట్ అడుగుతుంది. ఇంక నెక్స్ట్ ఫ్రేమ్కి రిక్వెస్ట్ అడుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అని. అంటే ఒక ఫ్రేమ్ పంపించిన తర్వాత ఆటోమేటిక్గా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి రిక్వెస్ట్ అడుగుతుంది. అట్లా ARQ అని రాసుకో. అది గుర్తు లేకపోతే పైన అన్నీ రాసుకో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద స్లైడింగ్ విండో ప్రోటోకాల్. అసలు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే ఏంటిది మామ? స్లైడింగ్ విండో అంటే సింపుల్. సెండర్ దగ్గర ఒక విండో పెట్టుకో, రిసీవర్ దగ్గర ఒక విండో పెట్టుకో. ఈ విండో ఏం చేస్తుంది? మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఒకటేసారి పంపిస్తుంది. ఇందాక ఏం చేస్తున్నాం? సింగిల్ ఫ్రేమ్ని పంపిస్తున్నాం నాయిసీ ఛానల్లో, ఎర్రర్ ఫ్రీ ఛానల్లో. ఇక్కడ ఏం చేస్తాం? మల్టిపుల్ ఫ్రేమ్స్ని పంపిస్తాం. అంతే తేడా, సింపుల్. నీకు డయాగ్రామ్ చూపిస్తే క్లారిటీ వస్తుంది. చూడు ఏమైంది మామ? ఇక్కడ ఒక సెండర్ ఉన్నాడు. సెండర్ మిషన్, ఇక్కడ రిసీవర్ మిషన్ అనుకో. సోర్స్ లేకపోతే డెస్టినేషన్ అన్నాడు. ఇక్కడ సోర్స్ మిషన్, డెస్టినేషన్ మిషన్ అన్నాడు. సో ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది? మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి మామ. ఇక్కడ డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. వాడు ఏం చేస్తున్నాడు? 2 ఫ్రేమ్స్ ఒకటేసారి పంపిస్తున్నాడు. చూడు ఇక్కడ ఎల్లో కలర్ మార్కర్తో మధ్యలో మార్కింగ్ చేసిన 0 ఫ్రేమ్ 1 ఫ్రేమ్. అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఒకటేసారి 6 ఫ్రేమ్స్ అట్లా పంపించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం? సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ ఒక విండో పెడతాం. ఈ విండో ఏం చేస్తుంది? పాసిబుల్ అయ్యేలాగా చేస్తుంది. అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ వచ్చేలాగా పాసిబుల్ అయ్యేలాగా చేస్తుంది. ఇది విండో, స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంది అది కూడా చెప్తాం. సో బేసిక్ అర్థమైందిగా, మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపించుకోవచ్చు. సో దాని డెఫినేషన్ కూడా వస్తుంది ఇప్పుడు మనకి. ఓకేనా? సో బేసిక్ వస్తే అన్ని డీటెయిల్గా చదువుకొస్తుంది అనమాట. అందుకని బేసిక్ చెప్పిన. నెక్స్ట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ డెఫినేషన్ రాయాలి మామ. అసలు డెఫినేషన్ ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఈజ్ ఏ ఫ్లో కంట్రోల్ టెక్నిక్. ఇది ఏం చేస్తుంది? ఫ్లో కంట్రోల్ టెక్నిక్. అన్ని ఫ్లో కంట్రోలే, పైన కూడా ఫ్లో కంట్రోలే, పైన కూడా ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఫ్లో కంట్రోల్ ఏంటంటే ఇంతకుముందు యూనిట్ 1లో చెప్పిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సెండర్ అనుకో, ఇది రిసీవర్. సో సెండర్ ఏంది? 100 మెసేజెస్ ఒకటేసారి పంపించగలుగుతుంది అనమాట, 100 మెసేజెస్. కానీ రిసీవర్ ఏంది? జస్ట్ 10 మెసేజెస్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఇది 100 పంపిస్తుంది ఎట్ ఎ టైం, కానీ ఇది ఎట్ ఎ టైం జస్ట్ 10 మాత్రమే తీసుకోగలుగుతుంది. అంటే ఏంది? ఫ్లో అనేది ఇది తట్టుకోలేదు. రిసీవర్ అనేది అంత ఫ్లోని ఒకటేసారి తట్టుకోలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్లోని కంట్రోల్ చేయాలి. అంటే ఏంది? ఇప్పుడు సెండర్ ఒక డేటా పంపిస్తుంది కదా, పంపిస్తే ఈ రిసీవర్ ఏం చేయాలి? ఆ డేటా తీసుకొని, డేటా ఫ్రేమ్ తీసుకొని నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే ఏంది? అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేంత వరకు వీడు వెయిట్ చేస్తాడు అనమాట. వీడు ఒకటేసారి 100 పంపించడానికి ఉండదు. వీడు ఒక ఫ్రేమ్ పంపించి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ కోసం సెండర్ వెయిట్ చేస్తున్నాడు. అంటే ఏంది? ఇక్కడ ఫ్లో కంట్రోల్ కూడా అవుతుంది, ఎర్రర్ కంట్రోల్ కూడా అవుతుంది అట్లా అనమాట. సో స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఈజ్ అ ఫ్లో కంట్రోల్ టెక్నిక్. అన్ని ఫ్లో కంట్రోల్, అది కూడా ఫ్లో కంట్రోలే. దట్ అలౌస్ ద సెండర్ టు సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్లో కంట్రోల్ అని అంటే డీటెయిల్గా ఎందుకు చెప్పినామంటే ఇదేం చేస్తుంది? ఫ్లోని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఒకటేసారి పంపిస్తుంది. సో స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఈజ్ ఏ ఫ్లో కంట్రోల్ టెక్నిక్ దట్ అలౌస్ ద సెండర్. సో సెండర్ని ఒకటేసారి ఫ్లో ఎక్కువ మంచిగా పంపించేలాగా చేస్తుంది. అంటే ఫ్రేమ్ సైజ్ని బట్టి, అంటే దాని యొక్క విండో సైజ్ని బట్టి, విండో స్లైడింగ్ విండో ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ని బట్టి ఎన్ని ఫ్రేమ్స్ పంపించాలని డిసైడ్ చేస్తుంది. అంటే ఆ విండో కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎన్ని ఫ్రేమ్స్ పంపించగలుగుతా అని చెప్పేసి దాని కెపాసిటీని బట్టి ఆ విండో అన్ని ఫ్రేమ్స్ ఒకటేసారి పంపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం ఇట్ ఈస్ అ ఫ్లో కంట్రోల్ టెక్నిక్ దట్ అలౌస్ ద సెండర్ టు సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సో సెండర్ ఏం చేస్తుంది? మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తుంది బిఫోర్ నీడింగ్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్. సో ఫస్ట్ స్టార్టింగ్లో అక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే పైన దాంట్లో ఏమవుతుంది? స్టార్టింగ్లో జస్ట్ ఒక ఫ్రేమ్ పంపించి అక్నాలెడ్జ్మెంట్ అవసరం, అంతే కదా. ఒక ఫ్రేమ్ పంపించి నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ కంపల్సరీ అవసరం. కానీ ఇక్కడ అట్లా అవసరం లేదు. స్టార్టింగే మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తుంది బిఫోర్ నీడింగ్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్. సో బిఫోర్ నీడింగ్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ అని అక్కడ ఇంగ్లీష్లో చెప్పింది అంతే. సో స్టార్టింగ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ బై యూజింగ్ ద విండో. సో దీని యొక్క ఎఫిషియన్సీ ఎవరు ఇంప్రూవ్ చేస్తున్నారు? విండో, స్లైడింగ్ విండో అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో విండో అంటే ఏంటిది, అది ఏం చేస్తుందో కూడా చెప్తాం. సో ఇప్పుడు స్లైడింగ్ విండో ఏం చేస్తుంది? ఇది మేనేజ్ చేస్తుంది. ఏం మేనేజ్ చేస్తుంది అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఇక్కడి నుంచి అక్కడికి పోయేలాగా మేనేజ్ చేస్తుంది. ఆ రిసీవర్ సైడ్ విండో ఏం చేస్తుంది? మల్టిపుల్ ఫ్రేమ్స్ యాక్సెప్ట్ చేసుకునేలాగా అది మేనేజ్ చేసుకుంటుంది అట్లా అనమాట. సో మేనేజ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ ట్రాన్స్మిషన్ని మేనేజ్ చేసేది విండో. నెక్స్ట్
వై స్లైడింగ్ విండో ఎందుకు వాడుతున్నాం, ఎందుకంటే టు సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సో స్లైడింగ్ విండో ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ ఫ్లో కంట్రోల్ టెక్నిక్ యూ అలౌస్ ద సెండర్ టు సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ టు ద రిసీవర్. అట్లా అనుకోవచ్చు. ఇంగ్లీష్లో నీ ఇష్టం వచ్చిన సోది రాసుకోవచ్చు, నీకు బేసిక్ అర్థం కావాలి, బేసిక్. నెక్స్ట్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ సెండ్స్ ఓన్లీ 1 ఫ్రేమ్ ఎట్ ఏ టైమ్. సో స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ఓన్లీ 1 ఫ్రేమ్ ఎట్ ఏ టైం పంపిస్తుంది. సో అది వెరీ స్లో. అందుకని మనం ఇది వాడుతున్నాం అనమాట. వై స్లైడింగ్ విండో అని ఉంది చూడు. వై స్లైడింగ్ విండో అంటే ఎందుకు వాడుతున్నాం, ఈ ప్రోటోకాల్ ఎందుకు వాడుతున్నాం, ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ ఉంది డేటా లింక్ లేయర్లో, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఉంది. మరి అది వాడచ్చుగా, ఇది ఎందుకు వాడుతున్నాం బ్రో అంటే ఇది కొంచెం బెటర్ ఉంది కాబట్టి ఇది వాడుతున్నాం. సో మన ప్రాసెసింగ్ని బట్టి అది వాడాలా ఇది వాడాలా డిసైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్లైడింగ్ విండో సెండ్స్ మల్టిపుల్ ఫ్రేమ్స్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. సో స్లైడింగ్ విండో అనేది ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఓకే, నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్. దీని యొక్క కీ కాన్సెప్ట్ ఏంది స్లైడింగ్ విండోది, ఈచ్ ఫ్రేమ్ యాజ్ అ సీక్వెన్స్ నెంబర్. సో ఈచ్ ఫ్రేమ్కి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది మామ, కంపల్సరీ ఉంటుంది. ఎందుకు సీక్వెన్స్ నెంబర్ అంటే మనం ఆర్డర్ని మెయింటైన్ చేయాలిగా, ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకో ఫ్రేమ్ అట్లా ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే సీక్వెన్స్ నెంబర్ ఉండాలి. సెండర్ అండ్ రిసీవర్ బోత్ మెయింటైన్ ఏ విండో. సెండర్కి ఒక విండో ఉంటుంది, రిసీవర్కి ఒక విండో ఉంటుంది, ఇంతకుముందే చెప్పిన. సో సెండర్ విండో దగ్గర ఏముంటుంది, నెంబర్ ఆఫ్ అన్అక్నాలెడ్జ్డ్ ఫ్రేమ్స్ ఇట్ కెన్ సెండ్. సో సెండర్ విండో దగ్గర ఏమని ఉంటుంది అంటే కంటెంట్ ఏముంటుంది అంటే నెంబర్ ఆఫ్ అన్అక్నాలెడ్జ్డ్ ఫ్రేమ్స్ ఇట్ కెన్ సెండ్. అంటే అక్నాలెడ్జ్మెంట్ ఏం అవసరం లేకుండా స్టార్టింగ్లో ఎన్ని ఫ్రేమ్స్ని పంపించగలుగుతావు, ఎన్ని ఫ్రేమ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తావు, సెండర్ నుంచి రిసీవర్కి ఎన్ని ఫ్రేమ్స్ పంపిస్తావు, అది చెప్పేది ఎవరు, సెండర్స్ విండో ఏం చెప్తుంది, నువ్వు ఎన్ని ఫ్రేమ్స్ అయితే పంపించగలుగుతావు దాని యొక్క నెంబర్ చెప్తుంది. నెక్స్ట్ రిసీవర్ విండో ఏం చెప్తుంది, ఎన్నింటిని రిసీవ్ చేసుకుంటావు దాని యొక్క నెంబర్. ద నెంబర్ ఆఫ్ అన్నట్టు చూడ, అందుకే ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇట్ కెన్ యాక్సెప్ట్. సో సింపుల్ మామ, డెడ్ ఈజీ ఉంటుంది, ఏదో స్టోరీ ఉన్నట్టే ఉంటుంది. ఇది మల్టిపుల్ ఫ్రేమ్స్ని పంపిస్తుంది, అది సింగిల్ ఫ్రేమ్స్ని పంపిస్తుంది. దాంట్లో నాయిసీ ఛానల్, ఎర్రర్ ఫ్రీ ఛానల్. నాయిసీ ఛానల్కి సీక్వెన్స్ 0-1 ఉంటుంది, బిట్ అంతే ఎక్స్ట్రా. సో ఈజీ డయాగ్రామ్స్ కూడా. నెక్స్ట్ వర్కింగ్. ఇక్కడ వర్కింగ్ ఏం జరుగుతుందంటే ఇంకా సింపుల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే వర్డ్స్ ఇంగ్లీష్లో రాస్తాడు. వర్కింగ్ ఏంది, సెండర్ సైడ్ ఏం చేస్తుంది, సెండర్ సెండ్స్ ఫ్రేమ్స్ విత్ ఇన్ ఇట్స్ విండో సైజ్. సో విండో సైజ్ని బట్టి సెండర్ ఏం చేస్తాడు, ఫ్రేమ్స్ని పంపిస్తాడు, అంతే కదా. సో ఎగ్జాంపుల్ 0 to 3. 0 to 3 అంటే ఏంది, 0 నుంచి 3 ఫ్రేమ్స్ అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపించే ఛాన్స్ ఉంది సెండర్ సైజ్ని బట్టి, సెండర్ యొక్క విండో సైజ్ని బట్టి. సెండర్ 0 నుంచి 3 లేకపోతే 4, 5 అట్లా మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపించవచ్చు అనమాట. ఓకే, సెండర్ సైడ్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ స్టార్ట్స్ ఏ టైమర్ ఫర్ ఈచ్ ఫ్రేమ్. సో ఇప్పుడు 3 ఫ్రేమ్లు ఒకటేసారి పంపించింది మామ. 3 ఫ్రేమ్లు పంపిస్తే 3 ఫ్రేమ్స్కి వాడు ఏం చేస్తాడు, టైమర్ పెడతాడు. సో టైమర్ పెట్టి ఏం చేస్తాడు అంటే అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తాడు. 3 ఫ్రేమ్స్ ఇక్కడి నుంచి ఇంకో ఇట్లా పోయినా మామ, రిసీవర్ సైడ్ పోయిన తర్వాత ఈ టైమర్ పెట్టినగా 3 ఫ్రేమ్స్కి టైమర్ పెట్టి పంపిస్తాడు అనమాట. సో టైమర్ పెట్టి పంపించిన తర్వాత రిసీవర్ తీసుకున్నాడు, 3 ఫ్రేమ్స్ తీసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఫ్రేమ్స్కి ఇట్లా ఒక అక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది విత్ ఇన్ టైం లోపు రాలేదనుకో, సెండర్ ఏమనుకుంటాడు, అక్నాలెడ్జ్మెంట్ నాకు రాలేదు అంటే ఏంది మీనింగ్, డేటా అనేది లాస్ అయింది. సో మళ్ళీ 3 ఫ్రేమ్స్ ఇట్లా పంపిస్తుంటాడు, ఎందుకంటే ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అందుకని 3 ఫ్రేమ్స్ మళ్ళీ అదే ఆర్డర్లో పంపిస్తుంటాడు. సో వెయిట్స్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్. సో ఇప్పుడు ఏమైంది, సెండర్ అనేది వెయిట్స్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్, టైమర్ పెట్టి ఫ్రేమ్స్ని పంపించేసి అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వెన్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ రిసీవ్డ్, అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ అయితే ఏం చేయాలి, నెక్స్ట్ విండోని ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్స్ని పంపించాలి. వెన్ ద అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ రిసీవ్డ్ అంటే డేటా వచ్చింది. సో డేటా అనేది రిసీవ్ అయింది రిసీవర్కి. సో విండో స్లైడ్స్ ఫార్వర్డ్, విండో అనేది ముందుకు పోవాలి, ఫార్వర్డ్ కావాలి. సో డయాగ్రామ్ కూడా చూపిస్తాం, టెన్షన్ ఉండదు. విండో ఫార్వర్డింగ్ అంటే డయాగ్రామ్ చూపిస్తాం. ఇఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఇన్ టైంలో టైమర్ లోపు అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ కాలేదు, అప్పుడు ఏమవుతుంది, రీట్రాన్స్మిట్ ద ఫ్రేమ్స్. సో ఆ ఫ్రేమ్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అమ్మ రిసీవర్ సైడ్. సో ఇప్పుడు రిసీవర్ సైడ్ నేర్చుకుందాం. రిసీవర్ సైడ్ ఏంది మామ, రిసీవర్ సైడ్ ఏం చేస్తాడు, ఇప్పుడు సెండర్ సైడ్ పని ఏంది, ఫ్రేమ్ని పంపించాలి, అదే మనం ఇంగ్లీష్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తాడు చెప్పు, రిసీవ్ ద ఫ్రేమ్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంది, రిసీవ్ ద ఫ్రేమ్స్. నెక్స్ట్ రిసీవర్ ఏం చేస్తాడు, రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. సో సెకండ్ పాయింట్ చూడు, సెండ్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రేమ్. చూసినా మనం తెలుగులో నేర్చుకుందాం, వాడు ఇంగ్లీష్లో డెఫినేషన్ రాసిండు. ఇఫ్ ద ఫ్రేమ్స్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ డూప్లికేట్. ఇప్పుడు వచ్చే ఫ్రేమ్స్ ఉన్నాయిగా, ఇప్పుడు వచ్చే ఫ్రేమ్స్ అనేవి అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నాయి. అంటే కిందది మీ ఇప్పుడు 0-1 రావాలి, కాకపోతే 1-0 వచ్చింది అంటే ఫస్ట్ 0 ఫ్రేమ్ వచ్చి తర్వాత 1 ఫ్రేమ్ రావాలి. ఇది ఎట్లయింది, అవుట్ ఆఫ్ ఆర్డర్లో డూప్లికేట్ ఫ్రేమ్స్ లేకపోతే ఎర్రర్ ఫ్రేమ్స్ ఏదో ఒక రాంగ్ ఫ్రేమ్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, డిస్కార్డ్ ఇట్. ఆ ఫ్రేమ్స్ని యాక్సెప్ట్ చేసి అస్సలు చేయం, ఎందుకంటే ఆర్డర్లోనే యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటిది, స్లైడింగ్ విండో ప్రోటోకాల్. ఆర్డర్లో మల్టిపుల్ ఫ్రేమ్స్ వస్తున్నాయంటే ఈ మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేది ఇట్లా ఉల్టా వస్తాయా, రావద్దు, ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ వస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంది, నువ్వు కంపల్సరీ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నువ్వు స్లైడింగ్ విండో వాడేందుకు వాడి కూడా వేస్ట్, ఎందుకంటే డేటా రివర్స్ వచ్చిందనుకో ప్రాబ్లం. సో స్లైడింగ్ విండో అనేది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఆర్డర్లో వస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, డూప్లికేట్ రాంగ్ డేట్ వస్తే రిజెక్ట్ చేస్తుంది ఎవరు, రిసీవర్. సో
రిసీవర్ డిస్కార్డ్ ఇట్. నెక్స్ట్ స్లైడింగ్ విండో యాజ్ అ ఫ్రేమ్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో స్లైడింగ్ స్లైడ్స్ ఇట్స్ విండో యాజ్ ఫ్రేమ్స్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఏమని చెప్తున్నానంటే రిసీవర్ సైడ్ కూడా ఒక విండో ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తుంది, స్లైడ్ ఫార్వర్డింగ్ చేస్తుంది. ఫార్వర్డింగ్ ఎందుకు ఫార్వర్డింగ్ చేస్తుంది, ఫ్రేమ్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఫార్వర్డింగ్ చేయాలి దేని, విండోని, రిసీవర్ సైడ్ విండోని. ఎగ్జాంపుల్, ఇఫ్ ద విండో సైజ్ ఈజ్ 4, విండో సైజ్ అనేది 4 ఉంది, సెండర్ కెన్ సెండ్ ఫ్రేమ్స్ 0, 1, 2, 3, 4 వితౌట్ వెయిటింగ్. సో వితౌట్ ఎనీ అక్నాలజ్మెంట్ సెండర్ 4 ఫ్రేమ్స్, 0, ఫ్రేమ్ 0, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. సో 4 ఫ్రేమ్స్ ఒకటేసారి పంపిస్తాడు అనమాట. ఇఫ్ ద విండో సైజ్ ఈజ్ 4, రిసీవర్ విండో సైజు, సెండర్ విండో సైజు 2 ఉంటాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంది, ఫాస్ట్, అంతే కదా, ఫాస్ట్గా మనం ఒకటేసారి 3-4 డేటాస్ పంపిస్తున్నాం. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ బ్యాండ్ విడ్త్. సో మనం ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్ని ఈజీగా మంచిగా ఎఫిషియెంట్గా వాడుకున్నాం, ఒకటేసారి 4-5 పంపిస్తున్నాం. హ్యాండిల్స్ మల్టిపుల్ ఫ్రేమ్స్ అడ్వాన్స్. సో ఈ హ్యాండ్లింగ్ చేసేది ఎవరు, విండో అనేది హ్యాండ్లింగ్ చేస్తుంది. నెక్స్ట్ డయాగ్రామ్ చెప్తాను. ఫస్ట్ డిసడ్వాంటేజ్ కంటే ముందు డయాగ్రామ్ చెప్తాను. సో డిసడ్వాంటేజ్ చెప్పుకుందాం. ఇది కనిపిస్తుంది. డిసడ్వాంటేజ్ ఏంది, కాంప్లెక్స్, స్లైట్లీ కాంప్లెక్స్. ఎందుకు కాంప్లెక్స్ అంటే ఇప్పుడు స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఎంత ఈజీగా ఉంది, డెడ్ ఈజీగా ఉంది. జస్ట్ ఒక ఫ్రేమ్ పంపిస్తాం, అక్నాలజ్మెంట్, ఒక ఫ్రేమ్ పంపిస్తాం, అక్నాలజ్మెంట్. ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది ఆర్డర్ మెయింటైన్ చేయడానికి సపరేట్గా విండో అవన్నీ చూసుకోవాలన్నమాట. ఆర్డర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అక్కడ కంపల్సరీ వద్దన్నా సరే ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తున్నాం కాబట్టి ఇట్లా ఉల్టా కూడా పోవచ్చు. సో ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. సో ఇది జర కాంప్లెక్స్ అనమాట, కాంప్లెక్స్ కంపేర్ టు ద స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సో ఇదే ఎఫిషియంట్, స్టాప్ అండ్ వెయిట్ కంటే ఇదే ఎఫిషియంట్, కాకపోతే ఇది జర కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అట్లా. నీడ్ బఫర్ అండ్ టైమర్. సో దీనికి ఏం కావాలి, బఫర్, టైమర్ అవన్నీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్లైడింగ్ విండో ఫార్వర్డ్ చేయాలంటే అక్కడ ఒక బఫర్ అనేది ఉండాలి, బఫర్ డేటా ఉండాలి. సో ఎవ్రీ టైం ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ బఫర్లో స్టోరేజ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సెండర్ మిషన్ ఉంది, డెస్టినేషన్ మిషన్ ఉంది, సోర్స్ మిషన్, డెస్టినేషన్ మిషన్. సో ఇక్కడ ఏంది, దీని విండో సైజ్ ఎంత, 2 అనమాట. సో 2 అంటే 0, 1, 2. 2ని కూడా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఫ్రేమ్ 2 కదా. సో అక్నాలజ్మెంట్ 2 అని పంపించాలి, అందుకని 0, 1, 2 కన్సిడర్ చేస్తున్నాం. సో దీని విండో సైజ్ ఎంత, 2. సో 0 ఫ్రేమ్ 0, ఫ్రేమ్ 1 పంపించినాం, మా రిసీవర్కి పంపించినాం. సో రిసీవర్ ఏం చేస్తాడు, అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. ఏమని, అక్నాలజ్మెంట్ 2 అంటే ఏంది, నాకు ఫ్రేమ్ 0, 1 వచ్చినాయి. సో ఫ్రేమ్ 0, 1 వచ్చినాయి. ఈ రిసీవర్ సైడ్ బఫర్ ఉంటుంది, బఫర్లో ఏంది 0, 1 వచ్చినాయి చూసుకుంటాడు. 0, 1 తర్వాత ఏముంది, రిసీవర్ సైడ్ 2 అని ఉంది చూడు, ఇక్కడ బ్లూ కలర్తో మార్కింగ్ చేస్తున్నాను చూడు. సో 0, 1, 2 అని ఉంది కదా. సో 0, 1 వచ్చినాయి నాకు. సో నెక్స్ట్ 2 కావాలి. సో విండోని ఫార్వర్డ్ చేసి 2 అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, 2 నుంచి కావాలి కాబట్టి 230 ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్తో చూపిస్తున్నాడు 230 అంటే 23 పంపిస్తాడు. నెక్స్ట్ అక్నాలజ్మెంట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎక్కడి నుంచి, రిసీవర్ దగ్గర నుంచి. సో 23 పంపిస్తాడు చూడు, బ్లూ కలర్, ఎల్లో కలర్తో 23 పంపించాడు, అంతేగా పంపించాడు. సో రిసీవర్ ఏం చేస్తాడు, అక్నాలజ్మెంట్ పంపిస్తాడు 0 అన్న. ఎందుకు, ఆ దగ్గర స్లైడింగ్ విండో అది ఉంటుంది, బఫర్ ఉంటుంది. ఆ బఫర్లో నెక్స్ట్ ఏముంది, 0 రావాలని చెప్తాడు. సో 0 రావాలని చెప్తే అక్నాలజ్మెంట్ 0 పంపిస్తాడు. సో రిసీవర్ గాడు మళ్ళీ, సెండర్ గాడు మళ్ళీ చూసుకుంటాడు. నెక్స్ట్ ఏంది, 0 నుంచి పంపించాలి. సో 0, 1 పంపిస్తాడు. 0, 1 పంపించి ఈ నెక్స్ట్ అక్నాలజ్మెంట్ 2 ఇస్తాడు. అట్లా పోతూ ఉంటుంది అనమాట. ఇదంతా టైం, ఈ లైన్ అనేది టైం, ఈ లైన్ టైము, ఈ బఫర్స్, ఇక్కడ అక్నాలజ్మెంట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మల్టిపుల్ ఫ్రేమ్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫ్రేమ్ లాస్ట్కి 0, 1 వాడుతున్నాం కదా, 0, 1. సో అందుకని దీన్ని ఏమంటున్నాం, స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో ఈ క్వశ్చన్ ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ యూజింగ్ 0, 1 బిట్స్ అనమాట. 0, 1 బిట్స్ యూజ్ చేసుకొని స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన, స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో యూజింగ్ 0, 1 యూజ్ చేసుకొని చెప్పిన. సో ఈ 0, 1 అనేది ఏం చేస్తుంది, ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది. అక్కడ మనం స్టాప్ అండ్ వెయిట్లో ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, డూప్లికేట్స్ రాకుండా. సో ఇక్కడ కూడా ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటే డూప్లికేట్స్ రాకుండా చూస్తుంది అనమాట. ఏంటిది, స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో 0, 1 బిట్. సో 0, 1 బిట్ అనమాట. సో మళ్ళీ ఇంకా డీటెయిల్ చెప్పాలంటే ఇక్కడ ఉంది చూడు మామ, ఒక్క నిమిషం, ఏం కదా లేట్ అయినా పర్లేదు. సో ఇక్కడ 1 బిట్ స్లైడింగ్ విండో అని చూడు, టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. స్లైడింగ్ విండోలో 1 బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ గో బ్యాక్ అండ్ ఎందుకు వాడతాం కూడా చెప్తాం, అంతేనా. సో డీటెయిల్ చదివితే మనకి ఎగ్జామ్లో కూడా గుర్తుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మామ, ఎక్స్ప్లెయిన్ ద గో బ్యాక్ అండ్ ARQ ప్రోటోకాల్. ARQ అంటే ఆటోమేటిక్ ఎడిటెడ్ రిక్వెస్ట్. సో గో బ్యాక్ అండ్ ఎందుకు వాడుతున్నాం, అసలు గో బ్యాక్ అండ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నేను దీనికి ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు మామ, డెడ్ ఈజీ ఉంటుంది. జస్ట్ దీన్ని చదువుకుంటూ పోయినాం అనుకో, నీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది చూడు ఆన్సర్. ఎందుకు వాడుతామో నీకు అర్థమవుతుంది. గో బ్యాక్ అని ఎందుకు వాడతాము, స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో ఇది ఒకటి అనమాట. అదేంది, బిట్స్ అంటే 0 ఫ్రేమ్కి లాస్ట్కి 0, 1 అని బిట్స్ పెట్టి ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ పంపిస్తున్నాం, అందుకని దాన్ని బిట్ అన్నాం. స్లైడింగ్ విండోలో బిట్.
ఇదేంది స్లైడింగ్ విండోలో గో బ్యాక్ ఎన్. సో గో బ్యాక్ ఎన్ ఈజ్ అన్ ఏఆర్క్యూ, ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాలే. అన్ని ప్రోటోకాల్స్ డేటా లింక్ లేయర్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి, డేటాని మంచిగా ఎర్రర్ ఫ్రీ పోయేలాగా చేస్తాయి, ఎర్రర్ ఫ్రీ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ చేస్తాయి. సో ఇది ఒక ప్రోటోకాల్. ఇది ఏ టైప్ ప్రోటోకాల్, ఆటోమేటిక్ రిపీటెడ్ రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఎగ్జామ్లో సింపుల్గా గో బ్యాక్ ఎన్ అని అడుగుతాడు. గో బ్యాక్ అని అడిగితే నువ్వు ఇదంతా రాయాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్లో స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనుకో, అలా 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి 2 టైప్స్. ఒకవేళ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ద స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్ అన్నాడు అనుకో, ప్రోటోకాల్స్ అంటే ఏంది, ఈ 2 ప్రోటోకాల్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ బిట్ది ఒకటి, ఇంకోటి గో బ్యాక్ అని, ఈ 2 నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? అట్లా లేకపోతే డైరెక్ట్గా గో బ్యాక్ అని అడిగిన అనుకో, అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. స్లైడింగ్ విండో అంటే 2 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, 2 టైప్స్. సో ఇట్ ఈస్ ఏ ఆటోమేటిక్ రిపీటెడ్ రిక్వెస్ట్ ప్రోటోకాల్ వేర్ ద సెండర్ కెన్ సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సింపుల్ కదా, స్లైడింగ్ విండో అంటే ఏంది, sender can send multiple frames using the sliding window but the receiver only accept the frame in order. సో రిసీవర్ ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఆర్డర్లో యాక్సెప్ట్ చేస్తున్నాడు. అక్కడ కూడా అంతే, ఆర్డర్లో యాక్సెప్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే గో బ్యాక్ అండ్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నీకు అర్థమవుతుంది చూడు, చదువుతూ అర్థమవుతుంది కదా. సో రిసీవర్ అనేటోడు ఎప్పుడైనా ఆర్డర్లోనే యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, గో బ్యాక్ ఏంది, కొత్తగా ఏమొచ్చిందంటే ఇఫ్ ద ఫ్రేమ్ ఈజ్ లాస్ట్ ఆర్ హ్యాజ్ అన్ ఎర్రర్. ఇప్పుడు ఫ్రేమ్లో ఎర్రర్ వచ్చిందనుకో, లేకపోతే ఎర్రర్ అయింది, సంథింగ్ ఏదో అయింది, ఈ ఫ్రేమ్స్ ఇట్లా పోయేది బదులు ఇట్లా పోయినాయి, ఉల్టా పోయినాయి. అప్పుడు ఏమవుతుంది, రిసీవర్ డిస్కార్డ్స్ ఇట్ అండ్ ఆల్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్స్. రిసీవర్ ఏం చేస్తున్నాడు, రిసీవర్ అనేటోడు అన్ని ఫ్రేమ్స్ని డిస్కార్డ్ చేస్తున్నాడు. అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు పైన చూపిస్తామమ్మా, డిఫరెన్స్ తెలిస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 2 ఫ్రేమ్స్ పోయినాయి మామ, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 0. ఇది మంచిగా కొట్టేసి నీట్గా చెప్తాం, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 0 పోయినాయి మామ. ఈ ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 0 అనేది ఏమైంది, రిసీవర్కి ఆర్డర్లో రాలేదనుకో, సపోజ్ రాకపోతే ఏమవుతుంది, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 0 అనేది ఆర్డర్లో రాలేదు. ఏది, ఫ్రేమ్ 1 మంచిగానే వచ్చింది, ఫ్రేమ్ 0 సరిగ్గా రాలేదు. ఫ్రేమ్ 1 మంచిగానే వచ్చింది, ఫ్రేమ్ 0 సరిగ్గా రాలేదు. పైన ఫ్రేమ్ 0ని బ్లూ కలర్తో చెప్తాం, బ్లూ కలర్. సో ఈ ఫ్రేమ్ 0 సరిగ్గా రాలేదు, ఫ్రేమ్ 1 మంచిగా వచ్చింది. అప్పుడు రిసీవర్ ఏమంటాడంటే, నాకు ఈ ఫ్రేమ్ అనేది సరిగ్గా రాలేదు, ఏది 0 ఫ్రేమ్ రాలేదు, సో 0 ఫ్రేమ్ మళ్ళీ పంపి అని చెప్పేసి అక్నాలజ్మెంట్ ఇస్తాడు, అంతే కదా. లేకపోతే అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా ఊకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఈడు మళ్ళీ పంపిస్తాడు అనమాట, ఫ్రేమ్ 0, ఫ్రేమ్ 1 మళ్ళీ పంపిస్తాడు. సో డూప్లికేట్ని ఇగ్నోర్ చేసి అది తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, జస్ట్ అక్నాలజ్మెంట్ మాత్రమే పంపిస్తున్నాం, ఎక్కడ రిసీవర్ సైడ్ నుంచి సెండర్కి అక్నాలజ్మెంట్ మాత్రమే పంపిస్తున్నాం. ఇప్పుడు నాకు ఫ్రేమ్ 0 రాంగ్ వచ్చిందంటే నేనేం చేస్తాను, ఫ్రేమ్ 1 కరెక్ట్ వచ్చింది, ఫ్రేమ్ 0 నాకు మళ్ళీ కావాలని చెప్పేసి అక్నాలజ్మెంట్ పంపించడం కానీ లేకపోతే వాడే ఇవ్వడం కానీ అట్లా జరుగుతుంది. సో అక్నాలజ్మెంట్ అడుగుతున్నాం అనుకో, నాకు ఫ్రేమ్ 1 కరెక్ట్ వచ్చింది, అక్నాలజ్మెంట్ ఫ్రేమ్ 0 మళ్ళీ కావాలని చెప్తే సెండర్ ఏం చేస్తాడు, ఫ్రేమ్ 0 మళ్ళీ పంపిస్తాడు. సో ఇట్లా ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, వీడేమంటాడు తెలుసా, రిసీవర్ ఏమంటాడు తెలుసా, నాకు ఒక ఫ్రేమ్ రాంగ్ వచ్చింది అంటే ఫ్రేమ్ 0 రాంగ్ వచ్చింది అనుకో, ఫ్రేమ్ 1 కరెక్టే వచ్చింది, ఫ్రేమ్ 0 జస్ట్ ఒక ఫ్రేమ్ 0 రాంగ్ వచ్చింది, ఫ్రేమ్ 1 కరెక్ట్ వచ్చింది. వాడు ఏమంటాడు అంటే, రిసీవర్ ఇట్ సైడ్ గో బ్యాక్ అండ్ ఏమంటాడు అంటే, నాకు ఒక్క ఫ్రేమ్ రాంగ్ వచ్చింది కదా, నువ్వు అన్ని ఫ్రేమ్స్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయంటాడు. అన్నీ ఏమంటాడు, ఎందుకు అన్నీ ఏమంటాడు అంటే, వానికి అట్లా ఉంటుంది అనమాట, వానికి అట్లా దూలు ఉంటుంది. సో వాడు ఏమంటాడు, నాకు ఒక్కటి రాంగ్ వస్తే నాకు మిగతా అన్నీ కావాలంటాడు వాడు. సో ఈ డయాగ్రామ్ చూపిస్తాడు, డయాగ్రామ్కి క్లారిటీ వస్తుంది ఎవరికైనా. సో ఫ్రేమ్ 0, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2 పంపించినాం మామ, అక్నాలజ్మెంట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఫ్రేమ్స్కి ఇప్పుడు ఏమైంది, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 ఇచ్చినాం. సో ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5లో ఏమైంది, ఒక ఫ్రేమ్ అనేది ఖరాబ్ ఉంది, ఫ్రేమ్ 3 ఈజ్ విత్ ఎర్రర్. సో ఫ్రేమ్ 3లో ఎర్రర్ ఉంది మామ. అంటే ఏమేమి కరెక్ట్ ఉన్నాయి దీంట్లో, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 కరెక్ట్ ఉన్నాయి, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 కరెక్ట్ ఉన్నాయి. సో ఇది ఏం మిస్టేక్, ఫ్రేమ్ 3 మిస్టేక్. అదే ఇది ఇంతకుముందు ప్రోటోకాల్ అనుకో, స్లైడింగ్ విండోలో బిట్ ప్రోటోకాల్ అనుకో, అదేం చేస్తుంది, సో ఫ్రేమ్ 3 ఒకటే రాంగ్ ఉంది కదా, నాకు మళ్ళీ ఫ్రేమ్ 3 కావాలని చెప్పేసి అక్నాలజ్మెంట్ పంపిస్తుంది ఎవరికి, సెండర్కి. కానీ ఈ వీడు ఏం చేస్తాడు తెలుసా, ఈ రిసీవర్ సైడ్ ఇప్పుడు ఇదేంటిది గో బ్యాక్ అని కదా. సో గో బ్యాక్ ఎండ్లో రిసీవర్ ఏం చేస్తాడంటే, నాకు ఫ్రేమ్ 3 రాంగ్ వచ్చింది, రిమైనింగ్ ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 కరెక్టే ఉన్నాయి, ఫ్రేమ్ 4, 5 కరెక్టే ఉన్నాయి, జస్ట్ ఫ్రేమ్ 3 రాంగ్ వచ్చింది. సో ఫ్రేమ్ 3 రాంగ్ వచ్చింది కాబట్టి నువ్వేం చేయంటే, ఫ్రేమ్ 3 కాదు మొత్తం అన్ని ఫ్రేమ్స్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయంటాడు. సో ఏమైంది, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4, ఫ్రేమ్ 5 మళ్ళీ మొత్తంని రీట్రాన్స్మిట్ చేసిండు అనమాట, 3 ఫ్రేమ్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసిండు. సో అట్లా అనమాట. సో గో బ్యాక్ అనేది అన్ని ఫ్రేమ్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయమని చెప్తాడు అట్లా. సో డయాగ్రామ్ అర్థమైంది కదా, దాని కాన్సెప్ట్ కూడా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇఫ్ ద ఫ్రేమ్ ఈజ్ లాస్ట్, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఇది కొట్టేసి మళ్ళీ చెప్తాం. సో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ద ఫ్రేమ్ ఈజ్ లాస్ట్, ఒక ఫ్రేమ్ పోయింది
or has an error, the receiver discards it and all the ఫాలోయింగ్ ఫ్రేమ్స్. సో ఫాలోయింగ్ ఫ్రేమ్స్ అంటే దాంతోపాటు ఏమైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అన్నింటినీ డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్తగా రీట్రాన్స్మిట్ చేయమని చెప్తాడు. అందుకని దీన్ని గో బ్యాక్ అని అంటాం. సో గో బ్యాక్ అని ఎందుకు అంటాం అంటే వీడు అక్నాలజ్మెంట్ అన్అక్నాలజ్మెంట్ రెండు ఇస్తాడు. అక్నాలజ్మెంట్ ఎప్పుడు ఇస్తాడు, వచ్చినప్పుడు ఇస్తాడు. అన్అక్నాలజ్మెంట్ ఎప్పుడు ఇస్తాడు, ఫ్రేమ్స్ అనేది ఏదో ఒక రాంగ్ వస్తుంది, రాంగ్ వచ్చినప్పుడు అన్అక్నాలజ్మెంట్ ఇచ్చి అంటే నువ్వు గో బ్యాక్ మళ్ళీ ఫస్ట్ కానించి రా అని చెప్పి చెప్తాడు అనమాట. గో బ్యాక్ అంటే NAC అంటే అన్అక్నాలజ్మెంట్ ఉంటుంది ఒకటి. సో అక్నాలజ్మెంట్ అంటే నెక్స్ట్ ఫ్రేమ్ అని అర్థం. సో అన్అక్నాలజ్మెంట్ అంటే ఏంది, మళ్ళీ నువ్వు గో బ్యాక్ అంటే నువ్వు మళ్ళీ వెనుకకు పోయి మళ్ళీ ఫ్రేమ్స్ అన్నీ ఒకటేసారి రీట్రాన్స్మిట్ చేయి సేమ్ ఆర్డర్లో అని చెప్పి చెప్తాడు. అట్లా ఎవరు చెప్తారు, రిసీవర్. సో ఫాలోయింగ్ అన్ని ఫ్రేమ్స్ పంపి అండ్ ద సెండర్ రీట్రాన్స్మిట్స్ ఫ్రమ్ ద లాస్ట్ వన్. సో లాస్ట్ వన్ ఏంటి, 3 ఫ్రేమ్ అనేది లాస్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఫాలోయింగ్ ఆర్డర్లో 3, 4, 5 మళ్ళీ పంపిస్తాడు అనమాట. సో కీ కాన్సెప్ట్, సెండర్ విండో సైడ్ ఏముంటుంది, గ్రేటర్ దెన్ 1 ఉందనుకో, సెండర్ విండో సైడ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఏం చేయాలి, ఫ్రేమ్స్ని పంపించాలి. కండిషన్ అనమాట. సో కండిషన్ గుర్తుంటారా లేకపోతే అవసరం లేదు. అలౌస్ సెండింగ్ మల్టిపుల్ ఫ్రేమ్స్. సో స్లైడింగ్ విండో అనేది ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ 1 ఉందనుకో సెండర్ సైడ్, వాడు ఏం చేస్తాడు, మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తాడు. రిసీవర్ సైడ్ స్లైడింగ్ విండో, రిసీవర్ సైడ్ విండో అనేది 1 ఉంది, రిసీవర్ సైడ్ 1, ఇక్కడ గ్రేటర్ దెన్ 1 ఉండాలి, ఇక్కడ ఇటు సైడ్ గ్రేటర్ దెన్ 1 ఉండాలి, రిసీవర్ సైడ్ ఏమి ఉండాలి, ఈక్వల్ టు 1 ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఈక్వల్ టు 1 ఉంటే రిసీవ్ చేసుకుంటాడు. యాక్సెప్ట్స్ ఓన్లీ ద యాక్సెప్టెడ్ ఫ్రేమ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. యూజెస్ ద అక్నాలజ్మెంట్ అండ్ నాన్ అక్నాలజ్మెంట్. ఇప్పుడు మనం స్టాప్ అండ్ వెయిట్లో ఎక్కడ నాన్ అక్నాలజ్మెంట్ నేర్చుకోలేదు. స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో ఇంతకుముందు బిట్స్ ఉంది కదా, ఆ బిట్స్లో కూడా మనము నాన్ అక్నాలజ్మెంట్ నేర్చుకోలేదు. జస్ట్ గో బ్యాక్ ఎండ్లో మాత్రమే నాన్ అక్నాలజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి గో బ్యాక్ ఎండ్లో, అక్నాలజ్మెంట్, నాన్ అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ అంటే వచ్చిందని చెప్తాడు, నాన్ అక్నాలజ్మెంట్ అంటే ఇది నాకు రాలేదు మళ్ళీ పంపి అన్నీ పంపి, గో బ్యాక్ అని మళ్ళీ పంపి అని చెప్తాడు అట్లా అనమాట. సో ఫర్ ద ఫీడ్బ్యాక్, సో ఇక్కడ మంచిగా ఉంటుంది, నాన్ అక్నాలజ్మెంట్ ఉంది కాబట్టి విత్ ఇన్ టైంలో మనం ఇవ్వచ్చు నాకు రాలేదని చెప్పేసి. నెక్స్ట్ యూజర్స్ సీక్వెన్స్ నెంబర్ ఫర్ ఆర్డరింగ్. సో ఇది ఏం చేస్తుంది, సీక్వెన్స్ నెంబర్ యూజ్ చేసుకుంటుంది, ఇంతకుముందు కూడా యూజ్ చేసుకుంటుంది సీక్వెన్స్ నెంబర్. వర్కింగ్ ఆఫ్ గో బ్యాక్ ఎన్ ఆల్గరిథం. సో గో బ్యాక్ ఎన్ ప్రోటోకాల్ ఎట్లా పనిచేస్తుంది, సెండర్ సైడ్ ఏమవుతుంది, సెండ్స్ మల్టిపుల్ ఫ్రేమ్స్, సెండర్ ఫ్రేమ్స్ అప్ టు విండో సైజ్ వితౌట్ వెయిటింగ్. సో వితౌట్ వెయిటింగ్ ఏం చేస్తాడు, అప్ టు విండో సైజ్ ఎంత ఉందో అన్ని ఫ్రేమ్స్ పంపిస్తాడు, సెండ్స్. నెక్స్ట్ ఏంటి, స్టార్ట్స్ ఏ టైమర్ ఫర్ ద ఫస్ట్ అన్అక్నాలజ్మెంట్ ఫ్రేమ్. సో ఏం చేస్తున్నాడు, టైమర్ని పెట్టి పంపిస్తాడు ఫ్రేమ్స్ అన్నింటిని. సో ఇవన్నీ ఏంటి, అన్అక్నాలజ్మెంట్ ఫ్రేమ్స్ అంటే స్టార్టింగ్ అన్అక్నాలజ్మెంట్, ఏం అక్నాలజ్మెంట్ ఉండదు. సో మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపించాడు, అన్నిటికీ టైమర్ ఆన్ చేసిండు. ఇఫ్ ద అక్నాలజ్మెంట్ ఈజ్ రిసీవ్డ్, సో అక్నాలజ్మెంట్ రిసీవ్ అయితే స్లైడింగ్ విండో ఫార్వర్డ్ చేయాలి. అక్నాలజ్మెంట్ రిసీవ్ కాకపోతే ఇఫ్ ద NAC రిసీవ్డ్, ఇక్కడ ఏమైంది, అక్నాలజ్మెంట్ రిసీవ్డ్, ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, అక్నాలజ్మెంట్ రిసీవ్డ్, అక్నాలజ్మెంట్ నాట్ రిసీవ్డ్ అని నేర్చుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏంది, ఇఫ్ ద NAC రిసీవ్డ్, NAC వస్తుంది అనమాట. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనేది 2 విధాలుగా వస్తుంది, ఒకటి అక్నాలజ్మెంట్, ఇంకోటి నాన్ అక్నాలజ్మెంట్. ఇఫ్ ద NAC రిసీవ్ అంటే అక్నాలజ్మెంట్ వస్తే విండో ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మనకి సెండర్కి నాన్ అక్నాలజ్మెంట్ వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫ్రేమ్స్ రీట్రాన్స్మిట్ చేయాలి. ఇఫ్ ద నాన్ అక్నాలజ్మెంట్ రిసీవ్డ్ ఆర్ టైమర్ అవుట్, టైం అయిపోయినా సరే నాన్ అక్నాలజ్మెంట్ రిసీవ్ వచ్చినా సరే రీట్రాన్స్మిట్ ఆల్ ద ఫ్రేమ్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్ డ్యామేజ్ 1. సో ఎక్కడి నుంచి అయితే డ్యామేజ్ అయిందో అవన్నిటిని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి. ఒకసారి కరెక్ట్ ఉన్నా సరే కరెక్ట్వి కూడా అన్నీ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలి, గో బ్యాక్ అయ్యి రీట్రాన్స్మిట్ చేయాలి. నెక్స్ట్ రిసీవర్ సైడ్ ఏంది, యాక్సెప్ట్స్ ఓన్లీ ఇన్ ఆర్డర్ ఫ్రేమ్స్. సో రిసీవర్ ఏం చేస్తాడు, జస్ట్ ఇన్ ఆర్డర్లో అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తుంది, అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి రిజెక్ట్ చేస్తుంది. డిస్కార్డ్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫ్రేమ్స్. సో అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫ్రేమ్స్ని ఏం చేయాలి, డిస్కార్డ్ చేయాలి. ఇన్ ఆర్డర్లో ఉన్న ఫ్రేమ్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎవరు, రిసీవర్ సైడ్. సో వీడికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కోపం, అందుకని వాడు ఏం చేస్తాడు, ఒక్కటి మిస్టేక్ వచ్చినా అన్నింటినీ మళ్ళీ గో బ్యాక్ పోయి మళ్ళీ అన్ని రీట్రాన్స్మిట్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సెండ్స్ అక్నాలజ్మెంట్ ఫర్ ద కరెక్ట్లీ రిసీవ్డ్ ఫ్రేమ్స్. సో అక్నాలజ్మెంట్ రిసీవర్ దేనికి పంపిస్తాడు, కరెక్ట్ వచ్చినప్పుడు పంపిస్తాడు. అండ్ ఆల్సో సెండ్స్ నాన్ అక్నాలజ్మెంట్ ఇఫ్ ద ఫ్రేమ్ ఇస్ రాంగ్, ఫ్రేమ్ రాంగ్ అయితే నాన్ అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అన్ని రీట్రాన్స్మిట్ చేయాలి. నెక్స్ట్ దెర్ ఆర్ 3 కామన్ ఎర్రర్స్. సో ఇప్పుడు ఎర్రర్స్ అనేవి 3 కామన్ ఎర్రర్స్ ఉంటాయి దేనిలో, గో బ్యాక్ ఎండ్లో. సో గో బ్యాక్ ఎండ్లో 3 కామన్ ఎర్రర్స్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు స్టాప్ అండ్ వెయిట్ ఉంది అలా కూడా ఈ 3 మాట్లాడచ్చు. నెక్స్ట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్లో 2 టాపిక్స్ ఉన్నాయి, 2 టాపిక్స్లో కూడా ఇవి 3 టైప్స్ ఆఫ్ కామన్ ఎర్రర్స్ అనమాట. సో డేటా లింక్ లేయర్లో ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా పంపించేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సో అందుకని ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇదే పాయింట్, ఈ 3 పాయింట్స్ ఇది ఉన్నాయి కదా చిన్న చిన్న పాయింట్స్ బ్లూ కలర్తో, ఈ 3 పాయింట్స్ అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నీ ఇష్టం. సో ఇప్పుడు డేటా అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, సెండర్ నుంచి రిసీవర్కి. సో డేటా అనేది 3 విధాలుగా లాస్ కావచ్చు. ఏంటిది, ఒకటి డ్యామేజ్డ్ ఫ్రేమ్. డ్యామేజ్డ్ ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అయింది. ద రిసీవర్ డిటెక్ట్స్ ద ఎర్రర్, సెండ్స్ నాన్ అక్నాలజ్మెంట్. సో గో బ్యాక్ ఎండ్లో ఇట్లా జరుగుతుంది అనమాట. డ్యామేజ్డ్ ఫ్రేమ్ వచ్చినప్పుడు రిసీవర్ ఏం చేస్తాడు, ఎర్రర్ని డిటెక్ట్ చేసి నాన్ అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. సెండర్ రీట్రాన్స్మిట్స్ దట్ ఫ్రేమ్ అండ్ ఆఫ్టర్ ఇట్, అంటే దాని తర్వాత ఏమున్నాయి అన్ని ఫ్రేమ్స్ని రీట్రాన్స్మిట్ చేస్తాడు. నెక్స్ట్ లాస్ట్ ఫ్రేమ్. సో డ్యామేజ్డ్ ఫ్రేమ్ అంటే ఇప్పుడు 0-1 వచ్చే బదులు 1-0 అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు 0-1 రావాలి మనకి యాక్చువల్ డేటా, కానీ 1-0 వచ్చింది అట్లా. నెక్స్ట్
లాస్ట్ ఫ్రేమ్ అంటే ఇది మామ ఫ్రేమ్ తప్పిపోయింది. లాస్ట్ అంటే తప్పిపోవడం కాదు, సో ఫ్రేమ్ తప్పిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంది, లాస్ట్ అక్నాలజ్మెంట్ అంటే ఏంది, అక్నాలజ్మెంట్ తప్పిపోయింది అంతే కదా. ఒకసారి ఫ్రేమ్ తప్పిపోయింది, ఒకసారి అక్నాలజ్మెంట్ తప్పిపోయింది, రెండిట్లో ఏదైనా తప్పిపోవచ్చు. ఎందుకంటే నాయిసీ ఛానల్లో నుంచి ఇట్లా పోతున్నాం అనుకో, నాయిసీ ఛానల్ నుంచి మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తున్నాం, అప్పుడు ఏమైతే డేటా అనేది లాస్ కావచ్చు. ఒకటి డ్యామేజ్ కావచ్చు, డ్యామేజ్ అంటే ఎర్రర్ ఉంటుంది, 01 బదులు 10. లాస్ట్ అంటే మాయమైపోతుంది, డేటా అసలు రాదు, దాన్ని లాస్ట్ అంటాం. సో రిసీవర్ గెట్స్ ఎక్స్ట్రా ఫ్రేమ్. సో లాస్ట్ ఫ్రేమ్ వల్ల ఏమవుతుంది, రిసీవర్కి ఎక్స్ట్రా నెక్స్ట్ ఫ్రేమ్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఇది 3, ఇది 4, ఇది 5 అనుకో, 3, 4, 5. సో 3, 4, 5లో 3 అనేది లాస్ అయింది. 3 లాస్ అయితే ఏమైంది, రిసీవర్కి నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చింది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, బ్లూ కలర్లో చెప్తా. సో రిసీవర్ గెట్స్ ద నెక్స్ట్ ఫ్రేమ్. సో రిసీవర్కి ఏమైంది, నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చిందనమాట. రిసీవర్కి నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చింది అంటే 3, 4, 5లో 3 మిస్ అయింది, అప్పుడు 4, 5 వస్తుంది. సో 4, 5 వస్తే ఆర్డర్లో వచ్చిందా, ఆర్డర్లో రాలే. రిసీవర్ ఏమనుకుంటాడు, నాకు ఒకటి రాలే, రాంగ్ వచ్చింది, డూప్లికేట్ వచ్చింది, ఏదో ఒకటి అయింది. అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ 3 నుంచి అన్నిటిని రీట్రాన్స్మిట్ చేయాలి. 4, 5 వచ్చినాయి కదా అని చెప్పి షూకోడాడు, మళ్ళీ మొత్తం రీట్రాన్స్మిట్ చేయమంటాడు. సో అట్లా సో డిస్కార్డ్స్ దెమ్. సో వాడు ఏం చేస్తాడు, రిసీవర్ డిస్కార్డ్ చేసి నాన్ అక్నాలజ్మెంట్ పంపిస్తాడు, నో అక్నాలజ్మెంట్ సెండ్ అని పంపిస్తాడు. సెండర్ టైం అవుట్ అవుతుంది, లేకపోతే వాడు మళ్ళీ అన్నీ పంపిస్తాడు అనమాట. సో నెక్స్ట్ ఏంది, అక్నాలజ్మెంట్ లాస్ట్. ఇప్పుడు రిసీవర్ సైడ్ నుంచి అక్నాలజ్మెంట్ వస్తుంది, అది లాస్ అయింది. సో అక్నాలజ్మెంట్ అనేది రిసీవర్ సైడ్ నుంచి సెండర్కి రాలేదు. సెండర్ ఏమనుకుంటాడు, అరే వీడు నాకు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు రిసీవరు, అంటే వీడికి ఏదో ఒకటి రాంగ్ వచ్చింది. సో మళ్ళీ సెండర్ అన్ని ఫ్రేమ్స్ని రీట్రాన్స్మిట్ చేస్తాడు. సో అన్ని ఫ్రేమ్స్ని రీట్రాన్స్మిట్ చేస్తాడు. సో ఇది డయాగ్రామ్. సో సెండరు రిసీవరు 3 ఫ్రేమ్స్ పంపించండు, ఓకే యాక్సెప్ట్ చేసింది. అక్నాలజ్మెంట్ 3 అంటే నాకు 3 ఫ్రేమ్ నుంచి పంపి. సో 3 ఫ్రేమ్, 4 ఫ్రేమ్, 5 ఫ్రేమ్ పంపించండు. సో థర్డ్ ఫ్రేమ్ అనేది మిస్ అవ్వచ్చు, లాస్ట్ కావచ్చు, లేకపోతే దాన్ని డ్యామేజ్ అయినా కావచ్చు. సో అక్నాలజ్మెంట్ పంపిస్తాడు. ఈ అక్నాలజ్మెంట్ కూడా డ్యామేజ్ కావచ్చు, డ్యామేజ్ అయితే ఏమవుతుంది, సెండర్ మళ్ళీ అదే ఫ్రేమ్స్ అన్నీ పంపిస్తాడు అట్లా అనమాట. సో ఏమైంది, మళ్ళీ 3 ఫ్రేమ్స్ ఒకటేసారి పంపిస్తుంది. ఈ డయాగ్రామ్ ఇంతకుముందే చెప్పినాం. అడ్వాంటేజెస్ ఏంది దీనివల్ల, ఎందుకంటే ఇది స్టాప్ అండ్ వెయిట్ కంటే బెటర్ అని చెప్పాలి. ఎప్పుడైనా సరే స్టాప్ అండ్ వెయిట్ కంటే ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ బెస్ట్. ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుందని డిసడ్వాంటేజ్ చెప్పాలి. డిసడ్వాంటేజ్ ఏంది, అన్నెసరీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కరెక్ట్ వచ్చిన ఫ్రేమ్స్ని కూడా మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తున్నాం అంతే కదా. 4, 5 కరెక్ట్ వచ్చినాయి, 3 ఒకటి రాంగ్ రావడం వల్ల 3 ఫ్రేమ్స్ పంపిస్తున్నాం. అంటే అన్నెసరీ మనం ఏం చేస్తున్నాం, కరెక్ట్ ఫ్రేమ్స్ని కూడా రీట్రాన్స్మిషన్ చేస్తున్నాం. అట్లా అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ ఉంటుంది, అట్లా ఇష్టం వచ్చిన సోది రాసుకోవచ్చు. ఎందుకు అడ్వాంటేజెస్ అంటే ఏమంటారు, స్టాప్ అండ్ వెయిట్ కంటే బెటర్ ఉంటుందని రాసుకో. నెక్స్ట్ ఇది ఒక్క లాంగ్ ఆన్సర్ మామ, యూనిట్ 2లో ఇది ఒక్క లాంగ్ ఆన్సర్, ఇది నేర్చుకుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు 4 ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఈ 4 ప్రోటోకాల్స్ ఏది రాలేదు. సో 2 టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్లో మళ్ళీ దాంట్లో 2 టైప్స్. సో ఈ ప్రోటోకాల్స్ లాంగ్ ఆన్సర్ రాకపోతే ఇది వస్తుంది మామ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ CSMA CD అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో CSMA అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CSMA CD అంటే CD అంటే కొలిజన్ కంట్రోల్ అనమాట. సో ఇదేం చేస్తే కొలిజన్ని డిటెక్ట్ చేస్తుంది, కొలిజన్ని డిటెక్ట్ చేసి కొలిజన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ యూనిట్ 2లోనే ఎందుకుందంటే ఇప్పుడు డేటా లింక్ లేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం యూనిట్ 2 మొత్తం. సో డేటా లింక్ లేయర్లో ఏమి ఉండాలి, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్ అన్నీ ఉండాలి. సో ఫ్లో కంట్రోల్ ఇవన్నీ ఉండాలంటే మనం కొలిజన్ని కూడా డిటెక్ట్ చేయాలి. ఎర్రర్ కంట్రోల్ అంటే సెంటర్ నుంచి రిసీవర్కి డేటా మంచిగా పోవాలంటే ఎర్రర్ కంట్రోల్ అన్నీ చేయాలి. సో కొలిజన్ని కూడా కంట్రోల్ చేయాలి. అందుకని ఇక్కడే ప్రోటోకాల్ ఉంటుంది, CD ప్రోటోకాల్ లేకపోతే CSMA ప్రోటోకాల్. CSMA అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. సో క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్, CSMA ఈజ్ ఏ మీడియా యాక్సెస్ కంట్రోల్ ప్రోటోకాల్. మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటే ఏం లేదు మామ, మ్యాక్ అంటే ఇది కంప్యూటర్ యొక్క అడ్రస్ని చెప్తుంది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి రిసీవర్కి అడ్రస్ ఉంటుంది కదా, సెంటర్ నుంచి రిసీవర్కి రిసీవర్ అడ్రస్ ఉంటుంది కదా, రిసీవర్ అడ్రస్ని IP అడ్రస్ అంటాం. అంటే సెంటర్ నుంచి రిసీవర్కి పోవడానికి మనకి దారి ఉండాలి కదా, ఆ దారిని అడ్రస్ అంటాం. అంటే మన ఇంటి అడ్రస్ లాగా, మన ఇంటి అడ్రస్ని IP అడ్రస్ అనుకో. సో మీ ఇంటి నుంచి మా ఇంటికి ఏమవుతుంది, నువ్వు సెంటర్ అనుకో, నేను రిసీవర్ అనుకో. నీ ఇంటి నుంచి నాకు రావాలంటే నా ఇంటి అడ్రస్ నీ దగ్గర ఉండాలి. సో అది IP అడ్రస్ అవుతుంది. నెక్స్ట్ మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా మమ్మీ డాడీ నేను ఉంటాం, ముగ్గురం ఉంటాం. సో మా ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వాలి. సో నాకు ఎట్లా ఇస్తావు, నా పేరు ద్వారా ఇస్తావు, అంటే నా పేరుని కనుక్కొని నాకు ఇస్తావు అనమాట. సో నా పేరు ఏమవుతుంది, మ్యాక్ అడ్రస్ అవుతుంది. మ్యాక్ అంటే కంప్యూటర్, ఈచ్ కంప్యూటర్కి ఒక పేరు ఉంటుంది మామ. ఎవ్రీ కంప్యూటర్కి ఒక నేమ్ ఉంటుంది, నిక్ నేమ్ అనుకో. ఎవ్రీ కంప్యూటర్కి ఒక నిక్ నేమ్ అనుకో. ఆ నిక్ నేమ్ ఏమంటాం, మ్యాక్ అడ్రస్ అంటాం. సో మ్యాక్ అడ్రస్ ఏం చెప్తుంది, డివైస్ యొక్క పేరు చెప్తుంది. డివైస్ యొక్క పేరు, డివైస్ యొక్క నేమ్ని చెప్పేది మ్యాక్ అడ్రస్. డివైస్ ఎక్కడుందో అడ్రస్ చెప్పేది ఏంటిది, IP అడ్రస్. సో IP అడ్రస్ డివైస్ అడ్రస్ చెప్తుంది, డివైస్ పేరు చెప్పేది మ్యాక్ అడ్రస్. సో మ్యాక్ అంటే చెప్పినాక మీడియా యాక్సెస్ కంట్రోల్, దాని మీనింగ్ ఏందో కూడా చెప్పిన. సో CSMA అనేది ఏంది, CSMA ఈజీ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ ఈజీ. గుర్తుపెట్టుకోం కాదు, లైట్ ఇది ఒక్కటే కాదు గుర్తుపెట్టుకోవాల్సి, మిగతా ఈజీ ఉన్నాయి. సో CSMA ఈజే మీడియా మ్యాక్ ప్రోటోకాల్ అను. మీడియా యాక్సెస్ అంతా గుర్తులేదు అనుకో, మ్యాక్ ప్రోటోకాల్ అను. ఇట్ ఈస్ అ మ్యాక్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుంది, అలౌస్ ద డివైస్, ఇట్ అలౌస్ ద డివైస్ టు లిజన్ బిఫోర్ ద స్పీక్ అంటే షేర్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇప్పుడు మనం
మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ పంపిస్తున్నాం. ఎక్కడి నుంచి పంపిస్తున్నాం? ఒకటే ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఒకటే ట్రాన్స్మిషన్ మీడియం నుంచి పంపిస్తున్నాం. సో ఈ ఛానల్ మీడియం అనొచ్చు, ఛానల్ అనొచ్చు, ఏమని అనుకోవచ్చు. సో ఈ మీడియం నుంచి సెండర్ నుంచి రిసీవర్కి డేటా అనేది పోతుంది. ఈ ట్రాన్స్మిషన్ మీడియం నుంచి ఒక నెట్వర్క్ నుంచి పోతుంది. సో మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ ఒకటేసారి పోతే కంజెషన్ అవుతుంది. ఇక్కడ అన్నీ ఒకటేసారి పోతున్నాయి కాదు. సో కంజెషన్ రావడం వల్ల ఏమవుతుంది? డేటా ఫ్రేమ్స్ ఉల్టా రావడం, ఎర్రర్ రావడం, డేటా ఫ్రేమ్స్ మాయమైపోవడం, లాస్ కావడం, అట్లా ఇవన్నీ జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రోటోకాల్ని వాడతాం. సో it is a protocol, MAC protocol, that allows the device to listen before they speak on a shared transmission medium. So shared transmission medium లో ప్రాబ్లం ఏందో చెప్పిన, లైక్ ఈథర్నెట్. షేర్డ్ ట్రాన్స్మిషన్ మీడియం అంటే లైక్ ఈథర్నెట్. బిఫోర్ సెండింగ్ ద డేటా ఈచ్ డివైస్ చెక్ వెదర్ ద ఛానల్ ఈస్ ఐడియల్ ఆర్ బిజీ. ఇప్పుడు 4 ఫ్రేమ్స్ ఒకటేసారి పోతున్నాయేమో, అప్పుడు ఏమవుతుంది? కంజెషన్ అవుతుంది. సో పోవద్దు. 4 ఫ్రేమ్స్ పోవద్దు అంటే ఏం చేయాలి? ఇది వాడాలి మనం, ఈ ప్రోటోకాల్ వాడాలి. సో 4 ఫ్రేమ్స్ పోవద్దు అంటే ఈ ప్రోటోకాల్ వాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఛానల్ కదా. ఈ CSMA ప్రోటోకాల్, CD ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే కొలిజన్ డిటెక్షన్ చేస్తుంది. అంటే ఛానల్ అనేది బిజీ ఉందా, ఐడియల్ ఉందా, 2 కండిషన్స్ చూడు. ఇక్కడ ఐడియల్ ఒకటి, ఇంకోటి బిజీ. సో ఐడియల్ బిజీ 2 కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. సో ఛానల్ ఐడియల్ ఉందంటే ఏం లేదు, అంటే ఖాళీగా ఉందని అర్థం. ఛానల్ ఐడియల్ ఉందంటే ఖాళీ ఉంది, అంటే ఈ పోయే దారి ఉంది చూడు, ఈ దారి ఖాళీ ఉంది, ఐడియల్. సో ఈ ఛానల్ అనేది బిజీ ఉందనుకో. బిజీ ఉందంటే మీనింగ్ ఏంది? ఇక్కడ నుంచి ఏదో ట్రాన్స్మిషన్ అవుతుంది, డేటా అనేది ట్రాన్స్మిషన్ అయితే ఛానల్ బిజీ అని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం ట్రాన్స్మిషన్ కావట్లేదు, డేటా అనేది ఏం పోవట్లేదు, డేటా ఫ్రేమ్స్ పోవట్లే. అప్పుడు ఏమని చెప్తుంది? CSMA ప్రోటోకాల్ ఏం చెప్తుంది? ఛానల్ ఈజ్ ఐడియల్ అని చెప్తుంది. ఇక్కడ ఏమైనా పోతున్నాయి అనుకో, ఛానల్ ఈజ్ బిజీ అని చెప్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా డేటా ట్రాన్స్మిషన్ చేస్తున్నారు అనుకో, అప్పుడు నువ్వు ఆగుతావు, నువ్వు కొద్దిసేపు ఆగుతావు. ఆగేలా చేసేది ఎవరు? ఈ ప్రోటోకాల్, CSMA ప్రోటోకాల్. ఇప్పుడు ఛానల్ అనేది ఎవరైనా పోతున్నప్పుడు మనం ఆగినాం. నెక్స్ట్ ఇక్కడ ఎవ్వరు పోవట్లే చూస్తుంది CSMA ప్రోటోకాల్, ఇక్కడ ఎవ్వరు పోవట్లేదు అని చూసి మనని పంపిస్తుంది అనమాట. ఈ 4లో ఒకరిని పంపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ 4లో ఒకరు పోతున్నాడు ఫ్రీ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు ఇది చూస్తుంది CSMA ప్రోటోకాల్ చూసి, నువ్వు ఓరా బాబు, మీ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు ఓరా అంటే ఇంకోటి పోతాడు. సో దీనివల్ల ఏమవుతుంది? మనం కంజెషన్ని కంట్రోల్ చేస్తున్నాం. అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఒకటేసారి పోకుండా ఒక్కొక్క ఫ్రేమ్ పోయేలాగా చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? CSMA ప్రోటోకాల్ అనేది కొలిజన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇది కొలిజన్ డిటెక్షన్ ప్రోటోకాల్ అంటారు. CD అంటే కొలిజన్ డిటెక్షన్ షార్ట్కట్లో. సో ఇది ఒక కొలిజన్ డిటెక్షన్ ప్రోటోకాల్. సో దీంట్లో టైప్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ మామ, డెడ్ ఈజీ ఉంటుంది, మరి అంత హార్డ్ ఏం లేవు. అవన్నీ ఒకటేలాగా ఉన్నాయి. ఇది కొంచెం తేడా ఉంది అంతే. తేడాలో ఇది ఈజీ. సో 1 persistent ఉంటుంది, నాన్ persistent ఉంటుంది, P persistent మామ. సో ఫస్ట్ 1 persistent అంటే ఏంది? 1 persistent అంటే ఏంది? ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్. ఒకవేళ ఛానల్ అనేది ఐడియల్ ఉంది, సెన్స్ ఇమీడియట్లీ అప్పుడు ఏం చేస్తుంది? డేటా ఫ్రేమ్ని ఇమీడియట్గా పంపించేసి అని చెప్పేసి CSMA ప్రోటోకాల్ చెప్తుంది. ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్ యూ సెండ్ ద డేటా అని చెప్పేసి CSMA చెప్పింది. దీంట్లో 1 persistent విత్ ద ప్రాబబిలిటీ 1. సో విత్ ద ప్రాబబిలిటీ 1 అంటున్నాం, అందుకని ఇదేంటి 1 persistent. సో 1 persistent అంటే ఏంది? ప్రాబబిలిటీ 1తోని డేటాని పంపిస్తుంది. ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్, ఎప్పుడు ప్రతిసారి ఇదే కండిషన్ ఉంటుంది చూడు, మూడిట్లో చూడు. ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్, ఇక్కడ కూడా చూడు, ఇక్కడ ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్ అయితే సెండ్ ద ఫ్రేమ్స్ విత్ ద ప్రాబిలిటీ P. అక్కడ ఇక్కడ పైన చూడు, ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్. సో అన్నిట్లో ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్ చూస్తుంది. ఎవరు చూస్తున్నారు? CSMA ప్రోటోకాల్. ఐడియల్ ఉందనుకో సెండ్ ద డేటా ఫ్రేమ్, అట్లా అనమాట. సో డేటా ఫ్రేమ్ని ఎట్లా పంపిస్తున్నాం దాన్ని బట్టి 3 పేర్లు వస్తాయి. డేటా ఫ్రేమ్ అనేది ప్రాబబిలిటీ 1తో పంపించినాం అనుకో, అదేమవుతుంది? 1 persistent అవుతుంది, అట్లా అనమాట. ఓకేనా? సో సెన్స్ ఇమీడియట్లీ విత్ ద ప్రాబబిలిటీ 1, అందుకని ఇది 1 persistent అయింది. ఇఫ్ బిజీ, ఒకవేళ ఛానల్ అనేది బిజీ, అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి అంతే. కీప్ చెకింగ్ అంటిల్ ఐడిల్. సో ఐడిల్ వచ్చేంత వరకు చెక్ చేస్తూనే ఉండాలి. 1 persistent ఏం చేస్తుంది? ఇఫ్ బిజీ ఉందనుకో ఛానల్, అంటే ఎవరొకరు డేటా పంపిస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేస్తూనే ఉండాలి. వెయిట్ అంటిల్ ఇట్ ఈజ్ ఐడిల్ వచ్చేంత వరకు అది వెయిట్ చేస్తూనే ఉంటుంది 1 persistent అండ్ సెండ్స్ ద డేటా. మంచిగా అయినాక డేటా పంపిస్తుంది. హై ఛాన్స్ ఆఫ్ కొలిజన్ ఇఫ్ మెనీ స్టేషన్స్ వెయిట్ టుగెదర్. సో ఇక్కడ ఏమవుతుంది? హై ఛాన్స్ ఆఫ్ కొలిజన్ అనమాట. 1 persistentలో కొలిజన్ అవుతుంది. ఎట్లయితుంది బ్రో అంటే సింపుల్ మామ, ఇప్పుడు ఇద్దరం ఒకటేసారి వెయిట్ చేస్తున్నాం, నువ్వు నేను ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరో ఒకడు డేటా ట్రాన్స్మిట్ చేస్తూనే ఉన్నాడు, ఈ ఇద్దరిలో వేరే వాళ్ళు చేస్తున్నారు డేటా ట్రాన్స్మిషన్. సో వాళ్ళని చూసి మన ఇద్దరం ఏం చేస్తాం? ఆగుతున్నాం. సో ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మనం ఏం చేస్తాం? ఇద్దరం ఒకటేసారి ఉరికొస్తాం, అంతే కదా. మనం ఏమనుకుంటాం? చూస్తూ ఉంటాం CSMA ప్రోటోకాల్తో డేటా ఐడియల్ ఉందా అని చూస్తాం. ఐడియల్ ఉండదు, పోతూనే ఉంటారు ఒకడు. సో అంత అయిపోయింది, అంటే ఖాళీగా ఉంది. ఇప్పుడు ఐడియల్ ఉంది, సడన్గా ఐడియల్ అయితే మనం ఏం చేస్తాం? ఇద్దరం ఏమనుకుంటాం? మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం వెయిటింగ్లో ఉండే ఏమనుకుంటాం అంటే అరే ఖాళీ అయిందా అని చెప్పేసి ఇద్దరం ఒకటేసారి ఉరికినప్పుడు ఏమవుతుంది? ఇద్దరం కంజెషన్ అవుతాం, అట్లా. సో హై ఛాన్స్ ఆఫ్ కొలిజన్ 1 persistentలో హై ఛాన్స్ ఆఫ్ కొలిజన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే 3-4 ప్రోటోకాల్స్ అనుకో, అంటే 3-4 డేటా ఫ్రేమ్స్ అనుకో, వీటితోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. నెక్స్ట్ నాన్ persistent CSMA. నాన్ persistent అంటే ఇది కూడా ఒక
సేమ్ అదే అట్లాంటిదే ప్రోటోకాలే. ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్ చెక్ చేసిన తర్వాత డేటాని సెండ్ చేసినాం. ఇఫ్ ద ఛానల్ ఈజ్ బిజీ, ఒకవేళ ఛానల్ బిజీ ఉందనుకో, బిజీ ఉంటే మనం ఏం చేయాలి, వెయిట్ ర్యాండమ్ టైం కోసం వెయిట్ చేయాలి, దెన్ ట్రై అగైన్. సో ఇక్కడ ఏమవుతుంది, లెస్ కొలిజన్స్ అవుతున్నాయి, దెన్ రన్ రెసిస్టెంట్ బట్ మోర్ డిలే. సో ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు 4 ఫ్రేమ్స్ ఉన్నాయి మామ, 4 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఛానల్ బిజీ ఉంది కదా, ఇప్పుడు ఛానల్ బిజీ ఉంది కదా, సో ఐడియల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం ఇక్కడ 1 రెసిస్టెంట్లో. కానీ ఇక్కడ అట్లా చేయం, ఇక్కడ 4 ఉన్నారు, 4 ఏం చేస్తారు, ర్యాండమ్ టైంకి వెయిట్ చేస్తారు. ర్యాండమ్ టైం అంటే ఈడు ఒక 1 సెకండ్, ఈడు ఒక 2 సెకండ్స్, ఈడు ఒక 3 సెకండ్స్, ఈడు ఒక 4 సెకండ్స్కి వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసి ఎవడో ఒకడు 1 సెకండ్ తర్వాత ఈడు పోతాడు, 2 సెకండ్ తర్వాత ఈడు పోతాడు. అంటే వాడు బిజీ ఉంది, ఐడియల్ ఉందా అంతా ఏం పట్టించుకోడు. జస్ట్ ఇప్పుడు బిజీ ఉంది కదా, నేను ఒక 2 సెకండ్ల తర్వాత వస్తా, మళ్ళీ బిజీ ఉందా చూస్తాడు, 1 సెకండ్ తర్వాత వచ్చినాక. బిజీ ఉందనుకో మళ్ళీ ఇంకో 2-3 సెకండ్ల తర్వాత వస్తా అని చెప్పేసి మళ్ళీ వస్తాడు. అట్లా మళ్ళీ వస్తూనే ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 4 ర్యాండమ్గా ఉన్నారు అంతే కదా, వీళ్ళిద్దరికి సేమ్ టైమింగ్స్ ఉంటాయా, ఉండవు. అంటే ఇందాక అందరికీ ఏమైంది, అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి సేమ్ టైంలో వస్తారు కాబట్టి కొలిజన్ అనేది ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏంది, ఈడు 1 సెకండ్ తర్వాత వస్తాడు, ఈడు 2 సెకండ్ల తర్వాత వస్తాడు, ఈడు 3 సెకండ్ల తర్వాత డేటా ఫ్రేమ్తో మళ్ళీ వస్తాడు ట్రాన్స్మిట్ చేయడానికి. బిజీ ఉందా లేదా చూసి మళ్ళీ ఇన్ని సెకండ్స్ తర్వాత అని వస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కడు డిఫరెంట్ టైమింగ్స్కి వస్తున్నాడు. సో ర్యాండమ్గా వస్తున్నాడు. సో నాన్ రెసిస్టెంట్, అది 1 రెసిస్టెంట్, ఇది నాన్ రెసిస్టెంట్. సో డిఫరెంట్ టైమ్స్కి వస్తున్నారు కాబట్టి కొలిజన్ అనేది చాలా లెస్ ఉంటుంది. ఇక్కడ లెస్ కొలిజన్ దెన్ ద 1 రెసిస్టెంట్. సో 1 రెసిస్టెంట్ కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కొలిజన్కి, అంతే కదా. డిఫరెంట్ టైమింగ్స్లో వస్తున్నారు అట్లా. కానీ ఇక్కడ మోర్ డిలే ఉంటుంది. ఎందుకు డిలే అంటే ఒక్కొక్కడు ఎక్కువ టైం కూడా వెయిట్ చేయొచ్చు, వెయిట్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఏమవుతుంది, టైం అనేది డిలే అవుతుంది. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ పీ రెసిస్టెన్స్. సో 1 రెసిస్టెంట్ కంటే ఏది గొప్పది అంటే ఈ నాన్ రెసిస్టెంట్ అనేది గొప్పది. నాన్ రెసిస్టెంట్ కంటే ఎవరు గొప్ప అంటే పీ రెసిస్టెంట్. ఈ పీ రెసిస్టెంట్ ఏం చేస్తుంది, ప్రాబబిలిటీని వాడుతుంది. సో ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది మామ. 3 ఉన్నారంటే 3కి డిఫరెంట్ ప్రాబిలిటీస్ ఉంటాయి. సో వీడు పీ ప్రాబిలిటీతో ఉన్నాడు అనుకో, వీడు ఏదో సంథింగ్ ప్రాబిలిటీ, అంటే వీళ్ళ ప్రాబిలిటీస్ ఎప్పటికీ మ్యాచ్ అంటే ఎప్పటికీ కొలిజన్ కాదంటే డేటా అనేది మంచిగా ట్రావెల్ అవుతుంది అట్లా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు పీ రెసిస్టెంట్ అంటే ఏంది, ఇంకో ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్, ఒకవేళ ఐడియల్ ఉంది అప్పుడు ఏం చేయాలి, సెండ్ ద డేటా ఫ్రేమ్ విత్ ద ప్రాబిలిటీ పీ. సో పీ ప్రాబిలిటీతో మనం డేటా ఫ్రేమ్ని పంపించాం. ఎప్పుడైనా సరే పీతో పంపిస్తాం, పీ ప్రాబిలిటీ. సో డేటా ఫ్రేమ్ పంపించినాక వెయిట్ ఫర్ ద నెక్స్ట్ టైం స్లాట్ విత్ ద ప్రాబిలిటీ 1 - p. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్ పంపించింది, ఒక ఫ్రేమ్ అనేది ప్రాబిలిటీ పీతో పంపించింది, మళ్ళీ 1 - p ప్రాబిలిటీతో వెయిటింగ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, పీతోనే పంపించింది. పీ అనేది సంథింగ్ ఏదో ఒక ప్రాబిలిటీ ఉంది. సో పీతో పంపించే ఎప్పుడు వెయిట్ చేస్తుంది, ఎప్పటివరకు వెయిట్ చేస్తుంది, 1 - p ప్రాబిలిటీతో వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబిలిటీ, దీని ప్రాబిలిటీ వేరు, దీనిది వేరు కదా. సో పైన దానిది వేరు, దీనిది వేరు. సో ఇది ఏం చేస్తుంది, పీ ప్రాబిలిటీతో పంపించిన తర్వాత ఏం చేయాలి, 1 - p ప్రాబిలిటీతో వెయిట్ చేస్తుంది. సో వీళ్ళు ఇద్దరు వెయిటింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రాబిలిటీ డిఫరెంట్ ఉంటుంది, వెయిటింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకో పీ ప్రాబిలిటీతో వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ అంటే వచ్చి ఫ్రేమ్ని పంపించింది. సో ఈ ఫ్రేమ్ పంపించేది అనేది ఈ రెండింటితో మ్యాచ్ కాదు. సో ఈ ఫ్రేమ్ ప్రాబిలిటీ పీతో పంపించి ఏం చేస్తుంది, ఇది 1 - p ప్రాబిలిటీతో వెయిట్ చేస్తుంది. సో 1 - p ప్రాబిలిటీతో వెయిటింగ్ చేస్తుందంటే ఈ 3 టైమింగ్స్ అనేది డిఫరెంట్, అంతే కదా. 1 - p అంటే 3 ప్రాబిలిటీస్ డిఫరెన్స్. సో 1 - p చేసినా సరే డిఫరెన్స్. సో వీళ్ళు ఎప్పటికీ కొలిజన్ కారు అనమాట. సో వీడు మళ్ళీ ఫ్రేమ్ పంపిస్తే మళ్ళీ 1 - pకి వస్తాడు కాబట్టి వీళ్ళు 3 ఎప్పటికీ కొలిజన్ కారు. సో ఇఫ్ బిజీ వెయిట్ అంటిల్ ఐడిల్ అండ్ దెన్ రిపీట్. సో ఒకవేళ బిజీ ఉందనుకో, 1 - p ప్రాబిలిటీ వచ్చినప్పుడు బిజీ ఉంది, అప్పుడు ఏం చేయాలి, వెయిటింగ్ చేయాలి. సో అప్పటికి మ్యాక్సిమంకి ఏమవుతుంది, కొలిజన్ డిలే 2 మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాలెన్స్ బిట్వీన్ కొలిజన్ అండ్ డిలే. సో కొలిజన్ని మేనేజ్ చేయొచ్చు, అంటే కొలిజన్ కంట్రోల్ చేసుకోవచ్చు, డిలేని కూడా. అంటే పీ ఏమైంది, నాన్ రెసిస్టెంట్లో కొంచెం టైం అనేది డిలే అవుతుంది. సో ఇక్కడ టైం కూడా డిలే కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ CSMA CD అంటే కొలిజన్ డిటెక్షన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వైర్డ్ ల్యాన్స్ లైక్ ఈథర్నెట్స్. సో ఈథర్నెట్స్లో వాడతాం. ఈథర్నెట్స్లో ఏమైంది, మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ ఒకటేసారి పంపిస్తున్నాం అనుకో, మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, కొలిజన్ డిటెక్షన్ చేయాలి. సో CSMA ప్రోటోకాల్ ఈథర్నెట్స్లో వాడుతున్నాం టు డిటెక్ట్ కొలిజన్ డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్మిషన్. ఇక్కడ స్టేట్స్ ఏముంటాయి, ఐడియల్ స్టేట్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ స్టేట్. మనకి ఏమైనా తెలుసు, 2 తెలుసు. ఒకటి ఐడియల్ స్టేట్, అంతే, ఐడియల్ అంటే ఖాళీ ఉంది. ట్రాన్సిషన్ అంటే బిజీ స్టేట్. సో ట్రాన్స్మిషన్ స్టేట్ ఉంది. నెక్స్ట్ కంటెన్షన్ స్టేట్ అంటే మల్టిపుల్ స్టేషన్స్ ఆర్ ట్రైయింగ్ టు సెండ్. సో మల్టిపుల్ ఒకటేసారి ఏమంటారు, సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనుకో, దాన్ని కంటెన్షన్ స్టేట్ అంటాం. ఇంకోటి ఐడియల్ స్టేట్ అంటే ఛానల్ అనేది ఫ్రీ ఉంది. సో ఛానల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఛానల్లో స్టేట్స్ ఉంటాయి, ఇది ఒక ఛానల్ కదా, దానిలో ఐడియల్ స్టేట్ ఉంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ స్టేట్ అంటే ఎవరొకరు ట్రాన్స్మిషన్ చేస్తున్నారు అనమాట, ఎవరొకరు బిజీ ఉంది ఛానల్. సో ఎవరొకరు ట్రాన్స్మిషన్ చేస్తే 1 స్టేట్ ఈస్ సెండింగ్ ద డేటా, దాన్ని ట్రాన్స్మిషన్ స్టేట్ అంటాం. నెక్స్ట్ కంటెన్షన్ అంటే ఏంది, ఈ 1 రెసిస్టెంట్లో ఒకటేసారి ఇద్దరు వస్తారు చూడు, అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ట్రయింగ్ టు సెండ్, అది కంటెన్షన్, లేకపోతే కంజెషన్ ఏదో అనుకో. సో ఐడియల్, కంజెషన్, ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ CSMA వర్కింగ్ ఏంది,
ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మామ, చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తాంలే. ఇఫ్ ద ఛానల్ ఈజ్ ఐడియల్ అప్పుడు ఏం చేయాలి, స్టార్ట్ ట్రాన్స్మిటింగ్. ఇఫ్ ద ఛానల్ ఈజ్ బిజీ అప్పుడు ఏం చేయాలి, వెయిట్ అంటిల్ ఐడియల్. వైల్ ట్రాన్స్మిటింగ్ కీప్ చెకింగ్ ద కొలిజన్. సో కొలిజన్ చెకింగ్ చేసుకొని కొలిజన్ అయిందనుకో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పోయి మళ్ళీ రావాలి. సో కొలిజన్ హ్యాపెన్స్ ఇఫ్ 2 స్టేషన్స్ సెండ్ ద డేటా ఎట్ ద సేమ్ టైం. సో సేమ్ టైమ్ 2 స్టేషన్స్ అనేవి డేటాని పంపిస్తున్నందుకు కొలిజన్ అవుతుంది. ఇఫ్ డిటెక్టెడ్ ఇదేంటి, ఇఫ్ డిటెక్టెడ్ అప్పుడు ఏం చేయాలి, సెండ్ జామింగ్ సిగ్నల్స్ టు అలర్ట్ అదర్స్. సో ఇప్పుడు కొలిజన్ అనేది డిటెక్ట్ అయింది అంటే 1 ప్రెసిడెంట్లో ఇద్దరు ఒకటేసారి వచ్చి కొలిజన్ డిటెక్ట్ అయింది. సో ఇది డిటెక్ట్ చేస్తుంది ఎవరు, CSMA డిటెక్ట్ చేసి ఏమని చెప్తుంది, అందరినీ రిమైనింగ్ వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిని అలర్ట్ చేస్తుంది, అరే వద్దురా బాబు కొలిజన్ అవుతుంది మీరు రాకండి అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది. సో ఆఫ్టర్ జామింగ్ వెయిట్ ఫర్ బ్యాక్ ఆఫ్ ర్యాండమ్లీ. సో అన్నింటినీ బ్యాక్ ఆఫ్ పంపించేసి మళ్ళీ ట్రై అగైన్ చేయమంటుంది. సో ట్రై అగైన్ ఆఫ్టర్ బ్యాక్ ఆఫ్. సో బ్యాక్ ఆఫ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రై అగైన్ చేసుకో. ఓకేనా, అన్ని ఆన్సర్స్ అయిపోయినాయి, లాంగ్ ఆన్సర్స్ అన్నీ అయిపోయినాయి. హౌ కొలిజన్ ఈజ్ డిటెక్టెడ్ ఇదంతా మనం ఇందాకనే నేర్చుకున్నాం. నెక్స్ట్ సో ఇది ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇది లాస్ట్లో పెడతా, యూనిట్ 1, 2, 3, 4, 5 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే ప్లేలిస్ట్లో ఈ వీడియో పెడతా. సో ఇప్పుడు నా 5 యూనిట్స్ అనేవి హెల్ప్ అయినాయి అనుకో, అంటే మీకు హెల్ప్ అయినాయి అనుకో, ఈ వీడియో చూడు. ఈ వీడియో చూస్తే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు క్లాసెస్ చెప్తున్నా, వన్ డే బ్యాటింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అనేది నీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఒకవేళ చూడాలనుకుంటే చూడు, హెల్ప్ అయితే చూడు, లేకపోతే అవసరం లేదు. నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్ళు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది చెప్పు. నా దగ్గర మీ ఆవిడ ఉంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే బీటేసే రూట్. మేనత్ అంటే మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా.